వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించుదము. స్తోత్రుడాం స్తోత్రుడాం. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 2 వాక్యాలు చదువుకుందాం. 2 తిమోతి 3వ అధ్యాయం முதல் 2 వచనங்களை వాసిపోం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. ఈ యొక్క వాక్యమును మనం గత కొన్ని వారముల నుండి ఈ కార్యములను మనము నేర్చుకుంటున్నాము. கடந்த சில வாரங்களாக நாம் இந்த வசனத்தை தியானித்தோம். అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి ఈ 2వ పత్రికలో అంత్య దినములలో సంఘములో ఉన్నటువంటి దేవునికి జనులు ఎలాగుంటున్నారో ఆయన ఈ కార్యములు ఇందులో తెలియచేస్తున్నారు. அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்திக்கு எழுதின இந்த 2ஆம் நிருபத்திலே கடைசி காலங்களிலே தேவனுடைய சபையில் ஜனங்கள் எவ்விதமாக இருப்பார்கள் என்பதை இங்கே குறிப்பிடுகிறார். రక్షణ పొందినవారు, బాప్తిసం పొందినవారు, పరిశుద్ధాత్మ పొందినవారు ఈ యొక్క అంత్య దినములలో అపాయకరమైన కాలములో వారు ఎటువంటి స్వభావములతో ఉంటున్నారు అనేది ఇక్కడ ఆయన వివరముగా తెలియపరుస్తున్నారు. கடைசி நாட்களிலே கொடிய காலங்களிலே சபையிலே ரட்சிக்கப்பட்டவர்கள், ஞான ஸ்நானம் எடுத்தவர்கள், பரிசுத்தாவில் அபிஷேகத்தை பெற்றவர்கள் எவ்விதமாக இருப்பார்கள் என்பதை குறித்து அவர் இங்கே குறிப்பிடுகிறார். వారు ధనాపేక్ష ప్రియులుగాను, அவர்கள் பணப்பிரியராயும், స్వార్థ ప్రియులుగా ఉంటున్నారని గత దినాలలో మనం విన్నాము. அவர்கள் தற்பிரியராயும் இருக்கிறார்கள் என்று கடந்த நாட்களில் கண்டோம். ఆ తర్వాత వారు బింకములాడేవారు, అనగా గొప్పలు చెప్పుకునేవారు, బడాయి మాటలు మాట్లాడేవారని గత దినాలలో విన్నాము. மறுபடியும் அவர்கள் வீம்புக்காரர்கள் என்றால் அவர்கள் தம்பமான பேச்சு பேசுகிறவர்களும் பெரிய காரியங்களை செய்வதாக சொல்வர்களுமாக இருக்கிறார்கள் என்று நாம் கண்டோம். ఆ తదుపరి వారు అహంకారులు, అనగా గర్వముతో జీవించేవారని కూడా గత దినములలో మనం విన్నాము. அதற்கு பின்னதாக அகந்தை உள்ளவர்கள், ஆம் அவர்கள் பெருமையாக பேசுகிறவர்கள் என்று நாம் பார்த்தோம். ఆ తదుపరి వారు దూషకులు అనేటువంటి కార్యమును కూడా మనం గత దినములలో విన్నాము. அதற்கு பின்னதாக அவர்கள் தூஷிக்கிறவர்கள் என்று கடந்த வாரங்களிலே நாம் பார்த்தோம். గత వారములో ఈస్టర్ వలన మనం ఈస్టర్ గురించి కొన్ని కార్యములు విన్నాము. போன வாரத்திலே ஈஸ்டர் பண்டிகையாக இருந்தபடினால் ஈஸ்டரை குறித்து சில காரியங்களை நாம் தியானித்தோம். మరలా ఈ యొక్క వాక్యమును కంటిన్యూగా మనము చూచినట్లయితే மறுபடியுமாக இந்த வசனத்தை நாம் தொடர்ந்து தியானித்தால் ఇక్కడ రాయబడి ఉన్నది, దూషకుల తరువాత తల్లిదండ్రులకు అవిధేయులు అని రాయబడి ఉన్నది. இங்கே தூஷிக்கிறவர்களுக்கு அடுத்தபடியாக என்ன எழுதியிருக்கிறது என்று நாம் பார்த்தால், தாய் தகப்பன்மாருக்கு கீழ்ப்படியாதவர்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. తల్లిదండ్రులకు అవిధేయులు అని ఇక్కడ మనము చూడగలుగుతున్నాము. தாய் தகப்பன்மாருக்கு கீழ்ப்படியாதவர்கள் என்று நாம் இங்கே பார்க்கிறோம். ఈ యొక్క తల్లిదండ్రులు అనగా ఎవరైంటున్నారు? இந்த தாய் தகப்பன்மார் யார்? ఒకటి, అక్షరానుసారముగా వీరు మన యొక్క కుటుంబములో తల్లిదండ్రులుగా పిలువబడుతున్నారు. ஒன்று, ఇవர்கள் కుటుంబத்திலே தாய் தகப்பனாய் இருக்கிறவர்கள். మరొక అర్థమును మనం చూసినట్లయితే ఈ తల్లిదండ్రులు మన దేవుడే మనకి తండ్రిగాను తల్లిగాను కనబడుతున్నాడు. இரண்டாவதாக இந்த தாய் தகப்பன்மார் யார் என்று நாம் பார்க்கும்போது, நம்முடைய தேவன் தான் நமக்கு தாயும் தகப்பனுமாய் இருக்கிறார். నేను మీ తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఎక్కడా? நான் உங்களுடைய தகப்பன் என்றால் எனக்கு வர வேண்டிய கனம் எங்கே? ఒకన తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. ஒரு தாய் ஒருவனை தேற்றுவது போல நான் உன்னை தேற்றுகிறேன்.
దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఒకటి అక్షరానుసారమైన తల్లిదండ్రులు గురించి మనం నేర్చుకుంటున్నాము. ஒரு பக்கத்திலே முதலாவதாக நாம் இந்த தாய் தகப்பன்மார் நம்முடைய பெற்றோர்கள் என்று நாம் அறிந்து கொண்டோம். రెండవది మన దేవుడే మనకి తల్లిగా తండ్రిగా కనబడుచున్నాడు. இரண்டாவதாக நம்முடைய தேவன் தான் நமக்கு தாயாகவும் தகப்பனாகவும் இருக்கிறார். మూడవది మనలను నడిపించే దైవ జనులు వారు మనకి తల్లిదండ్రులుగా కనబడుచున్నాడు. மூன்றாவதாக நம்மை நடத்துகிற தேவ ஜனங்கள் நமக்கு தாயும் தகப்பனுமாய் இருக்கிறார்கள். క్రీస్తునందు బోధకులు 10,000 మంది మీకు ఉన్నప్పటికీ తండ్రులు అనేకులు లేరు. கிறிஸ்துவுக்குள்ளே 10,000 பேர் உங்களுக்கு போதகராய் இருந்த போதிலும் உங்களுக்கு தகப்பன்மார் இல்லையே என்று பவுல் அப்போஸ்தலன் சொல்லுகிறார். మనలను నడిపించేటువంటి దైవ సేవకులు వారు మనకు తల్లిదండ్రులుగా పిలువబడుతున్నారు. ஆகையால் நம்மை நடத்துகிற நம்முடைய தேவ ஊழியர்கள் தான் நமக்கு தாய் தகப்பனாய் இருக்கிறார்கள். ఈ విధంగా తల్లిదండ్రుల గురించి బైబిల్లో అనేక కార్యములున్నవి. వాటన్ని నేర్చుకోవడం మన సమయం చాలదు. ముఖ్యంగా ఈ 3 గ్రూపుల వారిని ఈ తల్లిదండ్రులను బయలుపరుచున్నది. இவ்விதமாக தாய் தகப்பன்மாரை குறித்து வேதாகமத்திலே அநேக காரியங்கள் சொல்லப்பட்டிருக்கிறது. அவைகள் எல்லாவற்றையும் நாம் தியானிக்க நமக்கு நேரம் போதாது. இந்த குறிப்பிட்ட இந்த 3 தாய் தகப்பன்மாரை குறித்து நாம் பார்ப்போம். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అప్పుడు అంత్య దినములలో సంఘములో దేవుని యొక్క జనులు తల్లిదండ్రులకి అవిధేయులుగా జీవించేవారు ఉన్నారు అని పౌలు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. இவ்விதமாக கடைசி காலங்களிலே கொடிய காலங்களிலே சபையிலே தாய் தகப்பன்மாருக்கு கீழ்ப்படியாதவர்கள் இருக்கிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் இங்கே குறிப்பிடுகிறார். ఈ రోజు మన యొక్క వర్తమానము అవిధేయతను గురించి, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్న వారి యొక్క జీవితము ఏ విధంగా కనబడుచున్నది. நம்முடைய இன்றைக்குள்ள முக்கியமான கருத்தும் கூட தாய் தகப்பன்மாருக்கு கீழ்ப்படியாதவர்களுடைய காரியம் எவ்விதமாக இருப்பது என்பதுதான். అంత్య దినములలో సంఘములో అపాయకరమైన కాలములో ఈ అవిధేయులు ఉన్నారని పౌలు తెలియపరుస్తున్నారు. கடைசி கொடிய காலங்களிலே சபையிலே இந்த தாய் தகப்பன்மாருக்கு கீழ்ப்படியாதவர்கள் இருக்கிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் குறிப்பிடுகிறார். ఈ యొక్క అవిధేయులనే మనము ఆంగ్లములో డిసొబీడియంట్ అని వారిని మనము చూడగలుగుతున్నాము. இந்த கீழ்ப்படியாதவர்களை குறித்து ஆங்கிலத்திலே டிசோபீடியன்ட் என்று நாம் பார்க்கிறோம். కనుక వీరు అవిధేయత స్వభావము కలిగిన వారు. இவர்கள் கீழ்ப்படியாத స్వభావం உள்ளவர்கள். ఈ యొక్క అవిధేయత స్వభావం వలన కలిగేటువంటి నష్టములు, అపాయకరమైనటువంటి సంభవములను ఈ దినాలలో దేవుడు మనకి తెలియబోతున్నారు. இந்த கீழ்ப்படியாமையினால் வருகிற நஷ்டங்களை குறித்தும் இந்த கீழ்ப்படியாமையினால் வருகிற அபாயமான காரியங்களை குறித்து இன்று கர்த்தர் நம்மோடு பேசுவார். ఇది అవిధేయత చిన్న అవిధేయత కదా అని మనం దానిని సులకనగా ప్రక్కన పెడుతున్నాము. இது சின்ன கீழ்ப்படியாமை தானே என்று நாம் அதை அலட்சியம் செய்கிறோம். దానిని సులకనగా మనము ఎంచి దానిలో జాగ్రత్త లేని వారంగా కనబడుచున్నాము. நாம் அதை లఘుவாக ఎన్ని அதிலே ஒரு ஜாக்கிரதை இல்லாதவர்களாய் நாம் காணப்படுகிறோம். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అవిధేయత కలిగిన మనుషులను బైబిల్లో అనేక మందిని మనము చూడగలుగుతున్నాము. இந்த கீழ்ப்படியாத ஜனங்களை குறித்து வேதாகமத்திலே அநேகரை நாம் பார்க்கிறோம். ఇది మొదటి మనుషుడైనటువంటి ఆదాములోనే ఇది ఆరంభింపబడి ఉన్నది. இது ஆதி மனிதனாகிய ఆదామిలేయే முதலிலே இது உருவாயிற்று. ఇది ఆది కాండము నుండే ప్రారంభములో ఇది ఆరంభింపబడి ఉన్నది. இது ஆதியாகமத்திலிருந்தே ஆரம்பத்திலிருந்தே இந்த கீழ்ப்படியாமை ஆரம்பமாயிற்று. ఈ యొక్క అవిధేయత అనేది పాపములోనికి ఇది నడిపించుతున్నది అని ఆదాము యొక్క జీవితమును గురించి మనం నేర్చుకోబోతున్నాము. இந்த கீழ்ப்படியாமையின் மூலமாக ஒரு மனிதனை பாவத்திற்குள்ளாக அது விரட்டுகிறது என்று ஆதாமின் ஜீவித்திலிருந்து நாம் இப்பொழுது கற்றுக்கொள்ள போகிறோம். రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యమునకు మనం వచ్చినట్లయితే అవిధేయత ఒక పాపము అని అక్కడ రాయబడి ఉన్నది. ரோமர் 5ஆம் அதிகாரம் 19ஆம் வசனத்தை நாம் வாசிப்போம் என்றால் அங்கே கீழ்ப்படியாமை ஒரு பாவம் என்று எழுதப்பட்டிருக்கிறது. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో
అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా మార్చబడి ఉన్నారు. ஒரே மனிதனுடைய கீழ்ப்படியாமையினாலே அநேகர் பாவிகளாக மாற்றப்பட்டார்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒకే మనుష్యుడు మొదటి ఆదామై ఉన్నాడు. அந்த ஒரே மனுஷன் தான் ஆதி மனிதனாகிய ஆதாமாய் இருக்கிறான். ఈ యొక్క ఆదాము దేవునికి అవిధేయత చూపినందువల్ల పాపం అనేది ఆయనలో ప్రవేశించి ఉన్నది. இந்த ஆதி மனிதனாகிய ஆதாம் தேவனுக்கு கீழ்ப்படியாமை காட்டினபடினாலே மனிதனுக்குள்ளே முதலாக பாவம் பிரவேசித்தது. ఆ ఆదాములోనికి ప్రవేశించిన పాపం అనేది ఈ దినాలలో మనుషులందరిలోనికి ఆ పాపము అవిధేయత ప్రవేశించి ఉన్నది. அந்த ஆதி மனிதனாகிய ஆதாமுக்குள்ளே பிரவேசித்த அந்த பாவமானது இந்நாட்களிலே ஒவ்வொரு மனிதனுக்குள்ளும் பாவம் கீழ்ப்படியாமை பிரவேசிக்கிறது. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యమునకు మనం వచ్చినట్లయితే, ரோமருக்கு எழுதின நிருபம் 5ஆம் அதிகாரம் 12ஆம் వచనத்துக்கு நாம் வருவோம் என்றால், ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించెను, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగ ప్రవేశించినదో అది మనుషులందరికీ సంప్రాప్తమై ఉన్నది. ஒரே மனுஷனாலே பாவமும் பாவத்தினாலே மரணமும் எவ்விதமாக இந்த உலகத்திலே பிரவேசித்ததோ அது எல்லா மனுஷனுக்கும் மேல் வந்தது. మొదటి మనుషుడైనటువంటి ఆదాములో ప్రవేశించినటువంటి ఈ యొక్క అవిధేయత అది పాపమునకు కారణముగా మారి ఉన్నది. முதல் மனிதனாகிய ஆதாம் காட்டின அந்த கீழ்ப்படியாமை அது பாவத்திற்கு மூல காரணமாயிற்று. ఈ యొక్క అవిధేయత పాపములోనే ఆగిపోలేదు, చివరికి మరణానికి కూడా అది దారి తీస్తుంది. இந்த கீழ்ப்படிமையானது அது பாவத்தை மாத்திரம் அது உருவாக்கவில்லை, அது கடைசியாக மரணத்துக்கு கொண்டு வந்து விட்டது. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను ఆయన మీరి ఉన్నాడు. இந்த ஆதாம் தேவனுடைய கற்பனையை மீறினான். ఆయన పాపమునకు సంబంధించినటువంటి ఏ ఘోరమైనటువంటి తప్పు ఆయన ఏదైనా తోటలో చేయలేదు. அவன் பாவத்திற்கு அடுத்த எந்த கோரமான காரியத்தையும் ஏதேன் தோட்டத்துக்குள்ளே அவன் செய்யவில்லை. ఒక వ్యభిచారం అనేది ఆయన చేయలేదు, ஒரு விபச்சாரத்தை அவன் செய்யவில்லை, దొంగతనము చేయలేదు, அவன் ஒரு திருட்டுத்தனத்தை செய்யவில்லை, నరహత్య చేయలేదు. அவன் கொலை செய்யவில்லை, ఇటువంటి కఠినమైనటువంటి ఘోరమైన తప్పు ఏది కూడా చేయలేదు. அவன் எந்த கடினமான கோரமான தவறும் அவன் செய்யவில்லை. కానీ ఆయన చేసినది అవిధేయత. ஆனால் அவன் செய்தது கீழ்ப்படியாமை. ఈ యొక్క ఆయన చేసిన అవిధేయత ద్వారా ఆయన పాపిగా మార్చబడ్డాడు, ఆయన ద్వారా అనేకులు పాపులుగా మార్చబడ్డారు. அவனுடைய கீழ்ப்படியாமையினாலே அவன் பாவியாக மாற்றப்பட்டான், அதன் மூலமாக எல்லா மனுஷரும் பாவிகளாக்கப்பட்டார். ఈ చివరి దినములలో సంఘములో కూడా తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉండేవారు, జీవించేవారు ఉన్నారని పౌలు సంఘానికి తెలియపరుస్తున్నారు. இந்த கடைசி நாட்களிலே தேவனுடைய சபையிலே தாய் தகப்பன்மாருக்கு கீழ்ப்படியாதவர்கள் இருக்கிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் குறிப்பிடுகிறார். అనగా కుటుంబములో ఉన్న సొంత తల్లిదండ్రులకి దేవాది దేవుడు ఆయనే తల్లిదండ్రులుగా పిలువబడుతున్నాడు, నడిపించే దైవజనులు తల్లిదండ్రులుగా ఉంటున్నారు. ఈ 3 రకములైన తల్లిదండ్రులకి అవిధేయులుగా జీవించేవారు సంఘములో అనేక మంది ఉంటున్నారు. குடும்பத்திலே தங்களுடைய தாய் தகப்பன்மாருக்கு கீழ்ப்படியாதவர்கள், தேவன் என்று சொல்லப்படுகிற தாய் தகப்பன்மாருக்கு கீழ்ப்படியாதவர்கள், தம்மை நடத்துகிற தேவ ஊழியருக்கு கீழ்ப்படியாதவர்கள், இவ்விதமாக 3 விதத்தில் அவர்கள் கீழ்ப்படியாமை காட்டுகிறார்கள். ఇది అవిధేయత వలన కలిగేటువంటి పాపము అని ఇక్కడ మనము చూడగలుగుతున్నాము. இது கீழ்ப்படியாமையினாலே உருவாகிறது தான் பாவம் என்று நாம் பார்த்தோம். ఈ యొక్క అవిధేయతలో అనేకమైన కార్యములను చూడగలుగుతున్నాము. இந்த கீழ்ப்படியாமையிலே அநேக காரியங்களை நாம் பார்க்கிறோம். ఇది మొదటి యొక్క అనుభవం అంటున్నది. இதுதான் முதலாம் அனுபவம். మరొక అవిధేయతను గురించి మనం చూసినట్లయితే இன்னொரு கீழ்ப்படியாமையில் உள்ள காரியத்தை நாம் பார்ப்போம் என்றால், మోషే జీవితాన్ని మనం చూసినప్పుడు மோசேவுடைய ஜீவியத்தை நாம் பார்க்கும்போது సంఖ్యాకాండం 20వ అధ్యాయం మనకు వచ్చినట్లయితే என்னாகமும் 20ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால், అక్కడ మోషే దేవునికి అవిధేయత చూపించినందువల్ల కానానులోనికి ప్రవేశించే అర్హతను ఆయన పోగొట్టుకున్నాడు. அங்கே மோசே தேவனாகிய கர்த்தருக்கு அவன் கீழ்ப்படியாமை காட்டினதினாலே அவன் கானானுக்குள் பிரவேசிக்கிற சிலாக்கியத்தை அவன் எழுந்து போனான்.
సంఖ్యాకాండం 20వ అధ్యాయం రండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 11 నుండి. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. అవి మేరీబా జలమనబడిను. ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టు. ఇక్కడ మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజలకి బండలో నుండి నీళ్లు తెప్పించాలి, ఆ బండతో మాట్లాడమని దేవుడు చెప్పినప్పుడు மோசே பண்டனை கொட்டி ఉన్నాడు. இங்கே மோசேயும் ஆரோனும் ஜனங்களுக்கு கண்மலையிலிருந்து தண்ணீரை புறப்பட பண்ண வேண்டும். ஆனால் இங்கே அவர்கள் கீழ்ப்படியாவினாலே அவர்கள் அந்த கண்மலையோடு பேசாமல் அடித்து தண்ணீரை கொண்டு வந்தார். దాని వలన మోషే కానానులోనికి ప్రవేశించేటువంటి యోగ్యతను ఆయన పోగొట్టుకున్నాడు. ஆகையால் இந்த காரணத்தினால் மோசே கானான் தேசத்துக்குள் பிரவேசிக்கிற ஸ்லாக்கியத்தை இழந்து போனான். దీనిని గురించి ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఈ కార్యము ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. இதை குறித்து உபாகமம் 3ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் அங்கே தெளிவாக எழுதப்பட்டிருக்கிறது. 25వ వాక్యం నుండి చదవండి. 25వ వచనం. నేను అద్దరికి వెళ్లి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబాలోనును చూచునట్లు దయచేయమని నేను యెహోవాను బతిమాలుకొనగా యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయిను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దానును దాటకూడదు. కానీ నీవు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తరపు వైపును దక్షిణ వైపును తూర్పు వైపును తేరి చూడుము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టు. ఇక్కడ మోషే దేవుని యొక్క బాహుబలమును గురించి ఆయన ప్రార్థన చేయుచున్నాడు. இங்கே மோசே கர்த்தருடைய பலமான புயத்துக்கு அவன் விண்ணப்பம் பண்ணுகிறான். ఆ తరువాత మోషే స్వతంత్రించుకొని పోయి ఈ కానానీయ దేశమును గురించి ఆయన దేవుని అడుగుచున్నాడు. இங்கே மோசே அவர்கள் சுதந்திரிக்க போகிற கானான் தேசத்தை குறித்து கர்த்தரிடத்திலே கேட்கிறான். అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు, చాలు, ఇక మీదట ఆ కానాను దేశమును గురించి నీవు నాతో మాట్లాడవద్దు. அப்பொழுது கர்த்தர் அவனிடம் சொன்னார், போதும், இனி இந்த கானான் தேசத்தை குறித்து என்னோட பேச வேண்டாம் என்றார். ఇక మీదట నీవు ఆ దేశంలోనికి ప్రవేశింపవు. இனிமேல் அந்த தேசத்துக்குள்ளே நீ கடந்து போவதில்லை. కానీ పిస్కా కొండ ఎక్కి ఆ దేశమును మాత్రము నీవు తేరి చూడము. ஆனால் நீ பிஸ்காவின் கொடுமுடியில் ஏறி அந்த தேசத்தை சுற்றி பார். నీ యొక్క సేవను నీ యొక్క దాసుడైన యెహోషువాకి దానిని అప్పజెప్పుము. உன்னுடைய வேலையாளாகிய யோசுவாவை நீ திடப்படுத்தி உன்னுடைய வேலையை ஒப்புக்கொடு. అతనిని నీవు ధైర్యపరచమని దేవుడు మాట్లాడుతున్నాడు. அவனை நீ தைரியப்படுத்து என்று கர்த்தர் அவனோடு பேசினார். ఈ యొక్క 26వ వచనములో మోషే చెబుతున్నాడు, మిమ్మున యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. இங்கே 26ஆம் வசனத்திலே கர்த்தர் உங்கள் நிமித்தம் என் மேல் கோபம் கொண்டு என்று அவர் சொல்லுகிறார். మోషే దేవుని యొక్క దృష్టిలో అవిధేయత కలిగిన వాడుగా కనబడుతున్నాడు. இந்த மோசே தேவனுடைய பார்வையிலே கீழ்ப்படியாமை உடையவனாய் காணப்படுகிறான். దేవుడు ఆ బండతో మాట్లాడమని చెప్పినప్పుడు మోషే మాట్లాడకుండా ఆ బండను కొట్టి ఉన్నాడు. தேவனாகிய கர்த்தர் அந்த கண்மலையோடு தண்ணீர் வரும்படியாக நீங்கள் பேசுங்கள் என்று சொன்னபோது மோசே பேசாமல் அவன் கரை அந்த கோல் கொண்டு அடித்தான். మోషే సీనాయి పర్వతం ఎక్కి దిగి వచ్చే లోపం ఆలస్యమైనప్పుడు ఇశ్రాయేలీయులు వారు నాట్యమాడుతూ వారు దేవునికి దృష్టిలో విగ్రహారాధికులుగా మారిపోయారు. இந்த மோசே சீனாய் மேலே ஏறி அவன் மறுபடியுமாக கீழே இறங்கி வரும் முன்னதாக ஜனங்களோ அவர்கள் நாட்டியமாடி விக்கிரகாராதனை செய்வதாக காணப்பட்டார்கள். వారు విగ్రహారాధికులుగా మారిపోయినప్పుడు మోషే కోపపడి దేవుడిచ్చిన 2 రాతి పలకలను ఆయన చేతులతో మోషే పగలగొట్టి ఉన్నాడు. ஜனங்கள் நாட்டியமாடி விக்கிரகாராதனை செய்வதாக காணப்பட்ட போது
இந்த மோசே கோபம் கொண்டு தேவன் தனக்கு தம்முடைய விரலினால் எழுதி கொடுத்த கற்பனை பலகைகளை அவன் இரண்டையும் உடைத்து போட்டான். ఆయనకు వచ్చిన కోపము ద్వారా దేవుడిచ్చినటువంటి రాతి పలకలను పగలగొట్టి ఉన్నాడు. அவனுக்கு வந்த கோபத்தின் நிமித்தமாக தேவன் தனக்கு கொடுத்த அந்த கற்பனைகளை உடைத்து போட்டான். ఆయనకు వచ్చిన కోపము ద్వారా కానానిక దేశములో ప్రవేశించేటువంటి యోగ్యతను పోగొట్టుకున్నాడు. அவனுக்கு வந்த கோபத்தின் நிமித்தமாக கானான் தேசத்துக்குள் பிரவேசிக்கிற சாக்கியத்தை அவன் இழந்து போனான். ఆయన దేవుని దృష్టిలో చూపిన అవిధేయత వలన కానానును చూసే గొప్ప ధన్యతను మోషే కోల్పోయాడు. அவன் இந்த தேவனுக்கு காண்பித்த கீழ்ப்படியாவின் நிமித்தமாக கானான் தேசத்துக்குள் பிரவேசிக்கிற அந்த சிலாக்கியத்தை அவன் இழந்து போனான். అందువలన రేమన కవి చెప్పాడు, తన కోపమే తన శత్రువు. ஆகையால் தான் இவ்விதமாக கோபமே தன்னுடைய கோபமே ஒருவனுக்கு சத்துரு என்று எழுதப்பட்டிருக்கு. ఒక యొక్క కవి వేమన కవి తన కోపమే తన శత్రువు. ஒரு கவிஞர் சொல்லுகிறான், நம்முடைய கோபம்தான் நமக்கு சத்துரு என்று. వారికి ఎవరో శత్రువు కాదు, వారిలో ఉన్న కోపమే వారికి ఒక శత్రువుగా మారుతున్నది. அவனுக்கு எங்கேயோ இருந்து சத்துரு வருவதில்லை, அவனுடைய கோபமே அவனுக்கு சத்துரு. అందువల్ల కోపము మానము అగ్రహము విడిచిపెట్టుమని రాయబడి ఉన్నది. ஆகையால் தான் இந்த கோபத்தையும் அகங்காரத்தையும் விட்டுவிடுங்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. ఆ కోపము కీడికే కారణమని రాయబడి ఉన్నది. அந்த கோபம் தீங்குக்கு காரணம் என்று எழுதப்பட்டிருக்கிறது. కయ్యనికి కోపం వచ్చింది, తన తమ్ముడిని చంపివేసి ఉన్నాడు. காயினுக்கு கோபம் வந்தது, தன்னுடைய தம்பியை அவன் கொன்று போட்டான். మోషేకి కోపం వచ్చింది, దేవుడిచ్చిన పలకలు పగలగొట్టి ఉన్నాడు. இந்த மோசேக்கு கோபம் வந்தது, தேவன் கொடுத்த கற்பனைகளை உடைத்து போட்டான். అందువలన దేవునికి అవిధేయుడిగా మార్చబడి ఉన్నాడు. அவன் தேவனுக்கு கீழ்ப்படியாதவனாய் மாற்றப்பட்டான். తన యొక్క అవిధేయత వలనే దేవుడిచ్చిన కానానులోనికి ప్రవేశించే అర్హతను మోషే కోల్పోయాడు. அவன் தேவனுக்கு கீழ்ப்படியாமை காட்டினபடினால் அந்த காரணத்தினாலேயே தேவன் கொடுத்த தேசத்துக்குள் பிரவேசிக்கிற அந்த பாக்கியத்தை அவன் இழந்து போனான். మొదటి మనుషుడైన ఆదాము దేవునికి అవిధేయత చూపి ఏదైనా తోటనే సంఘములో నుండి, ఏదైనా తోటనే పరలోక రాజ్యములో నుండి ఆదాము వెళ్ళగొట్టబడి ఉన్నాడు. ஆதி மனிதனாகிய ஆதாம் கீழ்ப்படியாமை காட்டினபடினாலே அவன் ஏதேன் தோட்டத்திலிருந்து பரலோக ராஜ்யத்திலிருந்து அவன் புறம்பாக வைக்கப்பட்டான். తన యొక్క అవిధేయత వలన అనేకులు పాపులుగా మార్చబడి ఉన్నారు. அவனுடைய கீழ்ப்படியாமையினாலே அநேகர் பாவிகளாக மாற்றப்பட்டார்கள். మోషే యొక్క అవిధేయత వలన ఆయన కానానులోనికి ప్రవేశించలేదు. மோசேயின் கீழ்ப்படியாமையானால் தான் அவன் கானானுக்குள்ளே பிரவேசிக்கவில்லை. వేరే వారు ప్రవేశించలేదు అని అక్కడ రాయబడలేదు. வேற யாரும் பிரவேசிக்கவில்லை என்று அங்கே எழுதவில்லை. ఆయన అవిధేయత ఇతరులకి ఎటువంటి సంబంధం లేదు. அவனுடைய கீழ்ப்படியாமைக்கும் மற்றவர்களுக்கும் எந்த விதமான சம்பந்தமும் இல்லை. ఆయనలో ఉన్నటువంటి అవిధేయత ఆయన ఆత్మీయ జీవితానికి నష్టముగా మారినది. அவனுடைய கீழ்ப்படியாமையே அவனுடைய ஆவிக்குரிய ஜீவிதத்துக்கு நஷ்டத்தை உண்டாக்கியது. అందువలన సంఘములో అంత్య దినములలో అవిధేయులు ఉన్నారని పౌలు బోధిస్తున్నాడు. ஆகையால் தான் கடைசி நாட்களிலே சபையிலே தானே இந்த கீழ்ப்படியாதவர்கள் இருக்கிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் எழுதுகிறார். మీ యొక్క ఆత్మీయ జీవితములో దేవుని యొక్క వాక్యమునకు, దేవునికి, కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకి, సంఘములో ఉన్న ఆత్మీయ తల్లిదండ్రులకి అవిధేయులుగా మీరు ఉన్నట్లయితే మీ యొక్క అవిధేయతే మీ ఆత్మీయ జీవితమునకు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళదు. உன்னுடைய ஆவிக்குரிய ஜீவியத்திலே உன்னுடைய சொந்த பெற்றோர்களுக்கு கீழ்ப்படியாமை காட்டுவதினாலே, தேவனுக்கும் தேவனுடைய வசனத்துக்கும் கீழ்ப்படியாமை காட்டுவதினாலே, நீ தேவ ஊழியர்களாகிய பெற்றோர்களுக்கு நீ கீழ்ப்படியாமை காட்டுவதினாலேயே நீ ஆசீர்வாதத்தில் குறைவுபட்டிருக்கிறாய். ఈ యొక్క అవిధేయత దేవుని యొక్క రాజ్యమునకు మనలను దూరము చేయుచున్నది. இந்த கீழ்ப்படியாமையே தேவனுடைய ராஜ்யத்துக்கு நீ போவதற்கு தடையாக இருக்கிறது. అందువల్ల అవిధేయత అదేదో చిన్న పొరపాటు కదని మీరు దానిని చులకనగా తీసుకునవచ్చును. அவ்விதமாக இந்த கீழ்ப்படியாமை ஏதோ சின்ன காரியம்தான் என்று நீங்கள் இலகுவாக எடுத்துக்கொள்ளக்கூடும். ఆ చిన్న అవిధేయత మొట్టమొదటిగా నిన్ను పాపములోనికి నడిపించున్నది. அந்த கீழ்ப்படியாமை தான் முதலாக உங்களை பாபத்திற்குள்ளாக வழி நடத்துகிறது. రెండవది ఆ చిన్న అవిధేయత నిన్ను దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించకుండా నీకు ఆటంకముగా ఉంటున్నది. அந்த சின்ன பாவம் தான் தேவனுடைய ராஜ்யத்துக்குள்ளே நீ பிரவேசிக்கப்படாதபடி அது உனக்கு தடையா இருக்கிறது. మూడవదిగా చూసినట్లయితే மூன்றாவதாக பார்க்கும்போது ఈ యొక్క అవిధేయత అనేది నీ జీవితములో మరణమునకు దారి తీస్తుంది. மூன்றாவதாக இந்த கீழ்ப்படியாமை உன்னுடைய ஜீவியத்திலே உனக்கு மரணத்தை உண்டாக்குகிறது. ఇది ఏ విధముగా అవిధేయత మరణాన్ని బయలుపరుచున్నది?
எது எவ்விதமாக கீழ்ப்படியாமை மரணத்துக்கு வழி நடத்துகிறது? మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం మనకు మనం వచ్చినట్లయితే முதலாம் ராஜாக்கள் 13ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் ఇక్కడ ఒక ముసలి ప్రవక్తను గురించి మనం చూడగలుగుతున్నాము. இங்கே ஒரு வயதான தீர்க்கதரிசியை குறித்து நாம் பார்க்கிறோம். 11వ వాక్యం నుండి చదువుకుందాం. 11ஆம் వచనத்திலிருந்து వాసిపోం. బేతేలులో ప్రవక్తయగు ఒక ముసలివాడు కాపురం ఉండెను. ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియజెప్పగా దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. ఇక్కడ బేతేలులో ఒక ప్రవక్త ఉంటున్నాడు. ఆయన ముసలి ప్రవక్త అని రాయబడి ఉన్నది. இங்கே பெத்தேலிலே ஒரு கிழவனான ஒரு தீர்க்கதரிசி இருக்கிறான் என்று எழுதப்பட்டிருக்கிறது. అయితే ఆ ముసలి యొక్క ప్రవక్తకి దేవుడు కొన్ని ప్రమాణాలు ఇచ్చాడు. அந்த கிழவனான அந்த தீர்க்கதரிசிக்கு தேவன் ஒரு பிரமாணத்தை கொடுத்தார். ఆ ప్రమాణాలు ఏమిటంటే அந்த பிரமாணம் என்னவென்றால் 14వ వాక్యం నుండి చదవండి. 14ஆம் వచనத்திலிருந்து వాసి. మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూచి యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా అని అడుగగా అతడు నేనే అనెను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొన వద్దనియు నీవు వచ్చిన మార్గమున పోవుటకు తిరగవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయినని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. ఇప్పుడు ఈ ముసలి యొక్క ప్రవక్తకి కొన్ని ప్రమాణాలు దేవుడిచ్చాడు. இந்த கிழவனான தீர்க்கதரிசிக்கு தேவன் சில பிரமாணங்களை கொடுத்தார். ఎవరన్నా నిన్ను పిలిచినట్లయితే నీవు తిరిగి వెళ్ళకూడదు. அவ்விதமாக யாராவது உன்னை அழைத்தால் நீ அவர்களோடு போகக்கூடாது. వారింటికి రమ్మని పిలిస్తే నీవు వెళ్ళవద్దు. அவர்கள் எங்களுடைய வீட்டிற்கு வாருங்கள் என்று அழைத்தால் நீ போகக்கூடாது. నిన్ను భోజనమునకు ఆహ్వానిస్తే నీవు వెళ్ళవద్దు. உன்னை போஜனத்திற்காக அவர்கள் அழைத்தால் நீ போகக்கூடாது. నాతో కలిసి రమ్మని ఎవరైనా నిన్ను పిలిస్తే నువ్వు వెళ్ళవద్దు. என்னோடு கூட வா என்று அழைத்தால் நீ போகக்கூடாது. ఇవి దేవుడు ఆ ముసలి ప్రవక్తకి ఇచ్చినటువంటి ప్రమాణములు హెచ్చరికలు ఉంటున్నవి. இது அந்த கிழவனான தீர்க்கதரிசிக்கு கர்த்தர் கொடுத்த பிரமாணமும் கற்பனையுமா இருக்கிறது. అయితే ఈ ముసలి ప్రవక్త దగ్గరికి ఇంకొక ప్రవక్త వచ్చాడు. அந்த கிழவனாகிய இந்த தீர்க்கதரிசி நிலத்திலே இன்னொரு தீர்க்கதரிசி வந்தான். ఆ ప్రవక్త వచ్చి ఈ ముసలి ప్రవక్తను పిలుస్తున్నాడు. அந்த தீர்க்கதரிசி வந்து இந்த கிழவனான தீர்க்கதரிசியை அழைக்கிறான். మీరు నాతో పాటు రావాలి. நீ என்னோடு கூட வர வேண்டும். నా ఇంటికి రావాలి. என்னுடைய வீட்டிற்கு நீ வர வேண்டும். నాతో పాటు భోజనం చేయాలి. என்னோடு கூட நீ புசிக்க வேண்டும் అని ఈయన దేవుడు నాతో మాట్లాడాడని ఈ ప్రవక్త అబద్ధము మాటలు ఈ ముసలి ప్రవక్తకి చెప్పాడు. இப்பொழுது இவன் எனக்கு கர்த்தர் விதமாக சொன்னார் என்று இந்த தீர்க்கதரிசி பொய்யான வார்த்தைகளை கிழவனான தீர்க்கதரிசிக்கு சொன்னான். 18వ వాక్యం నుండి చదవండి. అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకున్నట్టుకై అతని నీ ఇంటికి తోడుకుని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనిను. వారు భోజనము చేయుచుండగా అతని వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమాయిను. అంతటా అతడు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. ఈ ముసలి ప్రవక్త దగ్గరకు వచ్చేటువంటి ఈ ప్రవక్త దేవుడు నన్ను నీ దగ్గరకు పంపాడు, నిన్ను నా ఇంటికి తోడుకొని రమ్మన్నాడు, నా ఇంట్లో భోజనము చేయమన్నాడని దేవుడు నాతో మాట్లాడాడు అని ఈయన అబద్ధపు యొక్క వార్తలు ఈ ముసలి ప్రవక్తకి తెలియపరిచాడు. இந்த கிழவனான தீர்க்கதரிசியிலே வந்த அந்த தீர்க்கதரிசியானவன் சொன்னான், கர்த்தர் உன்னை என்னுடைய வீட்டுக்கு அழைத்து கொண்டு வந்து உனக்கு ஆகாரம் கொடுக்கும்படியாக சொன்னார் என்று பொய்யான வார்த்தைகளை அவனுக்கு சொன்னான். కానీ ముసలి ప్రవక్తకు ముందుగానే దేవుడు చెప్పాడు. ஆனால் கிழவனாகிய தீர்க்கதரிசிக்கு முன்னதாகவே கர்த்தர் சொன்னார், నీ వచ్చిన మార్గములో తిరిగి వెళ్ళకూడదు. நீ வந்த வழியாக திரும்பி போக கூடாது. ఎవరు నిన్ను పిలిచినా వెళ్ళకూడదు. யார் உன்னை அழைத்தாலும் நீ போக கூடாது. ఎవరు భోజనానికి పిలిచినా వెళ్ళకూడదు. யார் உன்னை புசிக்க கூப்பிட்டாலும் நீ போக ఎవరు கூடாது. ఇంటికి పిలిచినా నీ వెళ్ళకూడదు. யார் தன்னுடைய வீட்டிற்கு கூப்பிட்டாலும் நீ போக ఆయన கூடாது. ఒక ప్రవక్త, ఆయనకు కొన్ని ప్రమాణములు వరములు ఇవ్వబడి ఉన్నవి. அவன் ஒரு தீர்க்கதரிசியானபடியால் அவனுக்கு சில பிரமாணங்களும் சில வரங்களும் கொடுக்கப்பட்டிருக்கிறது. దేవుని చేత ఆ ప్రవక్త హెచ్చరిక చేయబడి ఉన్నాడు. இவன் தேவனால் எச்சரிக்கப்பட்ட ஒரு
தீர்க்கதரிசியா இருக்கிறான். ఆయన ప్రవక్త అయినప్పటికీ దేవుని యొక్క జ్ఞానం లేనివాడుగా ఉన్నాడు. அவன் ஒரு தீர்க்கதரிசியா இருந்த போதிலும் தேவனுடைய ஞானம் இல்லாதவனாய் இருக்கிறான். దేవుని యొక్క నడిపింపును గురించినటువంటి ఒక గ్రహింపు ఆ ముసలి ప్రవక్త లేనివాడుగా ఉన్నాడు. தேவனுடைய நடத்திப்பை குறித்த ஒரு உணர்வு இந்த கிழவனான தீர்க்கதரிசி இல்லாதவனாய் இருந்தான். ఆయన దైవజనుడు అయినప్పటికీ ఆయనకు ఒక నడిపింపు ఉండాలి. அவன் தேவஜனமாய் இருந்த போதிலும் அவனுக்கு ஒரு நடத்திப்பு தேவை. ఆయనకు కొన్ని వరాలు ఉన్నప్పటికీ ఆ వరముల పని చేయవు, దేవునికి నడిపింపు ఉండాలి. அவனுக்கு வரங்கள் இருந்தாலும் அந்த வரங்கள் அவனுக்குள்ளே கிரியை செய்யாது. தேவனுடைய நடத்திப்பு அவனுக்கு அவசியம். కొంతమందికి కొన్ని వరములు, దర్శనములు, కొన్ని తెలివితేటలు ఉన్నప్పుడు ఆ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటారు. சிலருக்கு சில வரங்களும் சில தாளந்துகளும் சில அறிவுக்கான காரியங்களும் இருந்தாலும் அவர்கள் எப்போதும் அதையே சார்ந்து கொண்டிருப்பார்கள். కానీ దేవుని యొక్క నడిపింపు మీద వారు ఆధారపడి ఉండరు. ஆனா தேவனுடைய நடத்திப்புக்கு அவர்கள் ஆதாரமாக கொண்டு ஜீவிக்க மாட்டார்கள். దేవుని ఒక ఆత్మ ఇచ్చాడు, தேவன் நமக்கு ஒரு ஆவியை தந்திருக்கிறார். దేవుని ఒక కొన్ని వరాలు ఇచ్చాడు, தேவனுக்கு சில வரங்களை தந்தார். దేవుని ఒక ప్రార్థనాత్మ ఇచ్చాడు, தேவனுக்கு ஜெபாத்மியை தந்தார். దేవుని కొన్ని దర్శనాలు ఇచ్చాడు. தேவனுக்கு தரிசனங்களை தந்தார். కానీ వాటి మీదే వారు ఆధారపడి జీవించే వారు ఉంటున్నారు. அப்படிப்பட்டவர்களின் மீதே அவர்கள் சார்ந்து ஜீவிக்கிறவர்களாய் காணப்படுகிறார்கள். కానీ దైవ నడిపింపు మీద వారు ఆధారపడి జీవించరు. ஆனால் அவர்கள் தேவனுடைய நடத்திப்பின் மீதே அவர்கள் ஆதாரம் கொண்டு ஜீவிக்க மாட்டார். ఇక్కడ ముసలి ప్రవక్తకి దేవుడు కొన్ని ప్రమాణాలు ఇచ్చాడు. இந்த கிழவனான தீர்க்கதரிசிக்கு தேவன் சில பிரமாணங்களை தந்தார். ఎవరన్నా నిన్ను పిలిస్తే నీవు వెళ్ళకూడదు, யாராவது உன்னை அழைத்தால் நீ போக கூடாது. ఎవరన్నా నీకు భోజనం పెడితే నీవు తినకూడదు, யாராவது உனக்கு ஆகாரம் கொடுத்தால் நீ புசிக்க கூடாது. ఆ వారి ఇంటికి నిన్ను పిలిస్తే నీవు వెళ్ళకూడదు. அவருடைய வீட்டுக்கு நீ அழைத்தால் நீ போக கூடாது. దేవుడు అంత తేటగా బయలుపరిచిన ఆ ప్రవక్తకి ఇంకొక ప్రవక్త వచ్చి దేవుడు నాతో చెప్పాడు మీరు రావాలి అని చెప్పినప్పుడు వెంటనే సంచి తీసుకుని బయలుదేరాడు. அவ்வளவு தெளிவாக கர்த்தர் அவனுக்கு வார்த்தைகளில் சொன்ன போதும் இன்னொரு தீர்க்கதரிசி வந்து எனக்கு விதமாக சொன்னார் என்று சொன்னவன் அவன் தன்னுடைய பையை எடுத்துக்கொண்டு அவன் பின்னாலே போனான். అంతకు ముందు దేవుడు చెప్పినది ఆయన అది జ్ఞాపకం మనకు రాలేదు. இதுக்கு முன்னதாக கர்த்தர் அவனுக்கு சொன்ன வார்த்தைகள் அவனுக்கு ஞாபகத்துக்கு வரவில்லை. ఆయన ఒక ప్రవక్త అయినప్పటికీ దైవ నడిపింపు లేనివాడుగా ఈ ప్రవక్త చెప్పిన వెంటనే బయలుదేరాడు. அவன் ஒரு தீர்க்கதரிசியா இருந்த போதும் தேவனுடைய நடத்திப்பு அவன் இல்லாதவனாய் இன்னொரு தீர்க்கதரிசி அழைத்தவுடன் அவன் பின்னாலே போனான். అప్పుడు జరిగిన సంభవం ఏమిటంటే அப்பொழுது அவனுக்கு நடந்த சம்பவம் என்னவென்றால் ఇప్పుడు 21వ వాక్యానికి మీరు వచ్చినట్లయితే இப்பொழுது 21ஆம் வசனத்துக்கு நீங்கள் வருவீர்கள் என்றார். అంతటా అతడు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి యెహోవా ఇలాగన ఆజ్ఞయించుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరుగుబడి నీవు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు కనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. అంతటి వారు అన్నపానములు పుచ్చుకొనిన తరువాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకుని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ ఆ ప్రవక్త మాట విని ముసలి ప్రవక్త వచ్చి భోజనము తిని ఆయన ఇంటిలో ఉండి ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ రాయబడి ఉన్నది, యెహోవా నీకు సెలవిచ్చినటువంటి ఆజ్ఞను నీవు గైకొనలేదు. இங்கே இந்த கிழவனான தீர்க்கதரிசி தன்னை அழைத்த தீர்க்கதரிசியுடைய வீட்டிலே போய் அவன் புசித்த போது அங்கே சொல்லப்பட்டிருக்கிறது, நீ கர்த்தருடைய கட்டளையை மீறி நடந்தாய் என்று. నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞను గైకొనలేదు, ఆయన నోటి మాటను నీవు తిరగబడి నీవు వెనుకకు వచ్చి భోజనము తిన్నావని దేవుడు అతనితో మాట్లాడాడు. அங்கே கர்த்தர் உனக்கு கற்பித்த கட்டளையை நீ கை கொள்ளாமல் கர்த்தருடைய வாக்கை மீறி நீ திரும்பி வந்து புசித்தாய் என்று கர்த்தருடைய வார்த்தை அவனுக்கு வந்தது. ఆయన ఏ మార్గములో భోజనము తిని వెళుచున్నాడో ఆ మార్గములో సింహము ఒకటి ఆ స్థలానికి వచ్చి ముసలి ప్రవక్తను చంపినది. அவ்விதமாக அவன் புசித்து அந்த வழியாக திரும்பி செல்லும் போது ஒரு சிங்கம் அவனுக்கு எதிர்பட்டு அவனை கொன்று போட்டது. ఆయన శవము దగ్గర గాడిద నిలబడి ఉన్నది, సింహము నిలబడి ఉన్నది. அவனுடைய சவத்தின் அருகாமையிலே அந்த கழுதை நின்று கொண்டிருக்கிறது, அந்த சிங்கமும் நின்று கொண்டிருக்கிறது. ఈయన ఎవరంటే
అవిధేయుడైన దైవ జనుడైంటున్నాడు. இந்த பிரேதம் யாருடையது என்றால் அந்த கிழவனாகிய தீர்க்கதரிசியுடையது. లేదా అవిధేయుడైన ఒక దేవుని ప్రవక్త ఉన్నాడు. இல்லாவிட்டால் கீழ்ப்படியாமை காட்டின ஒரு தேவனுடைய தீர்க்கதரிசியா இருக்கிறான். దేవుడు తేటగా మాట్లాడినప్పటికీ ఇంకొక ప్రవక్త వచ్చి దేవుడు నాతో చెప్పాడు నువ్వు రావాలని చెప్పినప్పుడు వెంటనే వెళ్ళిపోయాడు. தேவனுடைய வார்த்தை தெளிவாக அவனுக்கு சொல்லப்பட்ட போதிலும் இன்னொரு தீர்க்கதரிசி அவனை அழைத்த போது அவன் பின்னாலே போய்விட்டான். కానీ ఆయన వచ్చి పిలిచినప్పుడు ఈయనకు ఒక నడిపింపు లేనివాడుగా వెళ్ళాడు. அவன் இவனை வந்து அழைத்த போது இவன் தனக்கு நடத்திப்பு இல்லாமல் அவன் இருந்தான். ఈయన ఒక ప్రవక్త కాబట్టి దైవజనుడు కాబట్టి ఈయనకు ఒక నడిపింపు ఉండాలి. இவன் ஒரு தேவ தீர்க்கதரிசியா இருக்கிறபடினால் இவன் ஒரு தேவ ஜனமாய் இருக்கிறபடினால் இவனுக்கு ஒரு நடத்திப்பு அவசியமாய். అలాగే దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న సహోదరి సహోదరుడా మీరు దైవ జనులు కాబట్టి మీకు ఒక నడిపింపు ఉండాలి. మీకు నడిపింపు లేకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకూడదు. தேவனுடைய பிள்ளைகளாகி நீங்கள் சகோதரரே சகோதரியே நீங்கள் தேவ ஜனமாய் அழைக்கப்படுவதினால் உங்களுக்கு ஒரு நடத்திப்பு இருக்க வேண்டும். எங்கே போகணுமோ அவிதமாக புறப்பட்டு போகக்கூடாது. వివాహాలకు వెళ్ళేటప్పుడు గాని உங்களுடைய வீட்டை தாண்டி போகும்போதும் లేదా సావు కబుర్లకు వెళ్ళేటప్పుడు గాని இல்லாவிட்டால் ஏதாவது சாவுக்கு மரணத்திற்கு போகும்போது లేదా ఇతర క్రైస్తవుల కూటాలకు వెళ్ళేటప్పుడు గాని இல்லாவிட்டால் மற்ற கிறிஸ்தவர்களின் கூட்டத்திற்கு போகும்போதும் మీరందరూ దేవుని బిడ్డలు కాబట్టి మీకు కూడా ఒక నడిపింపు ఉండాలి. நீங்கள் எல்லாரும் தேவனுடைய பிள்ளைகளாய் இருப்பதினால் உங்களுக்கு ஒரு தேவனுடைய நடத்திப்பு அவசியம். మీకు ఒక నడిపింపు లేకుండా మీరు వెళ్ళినట్లయితే మార్గములో సింహం ఉంటుంది. நீங்கள் அமிதமாக ஒரு நடத்திப்பு இல்லாமல் நீங்கள் போவர்களாய் இருந்தால் உங்களுடைய வழியிலே ஒரு சிங்கம் எதிர்படும். అందువల్ల ఈ యొక్క అవిధేయుడైన ప్రవక్త దేవుని యొక్క నడిపింపుకి లోబడకుండా సొంత నడిపింపులో ప్రయాణం చేశాడు కాబట్టి అతడు దేవునికి అవిధేయత చూపినందువల్ల అతని అవిధేయత వలన సింహము ద్వారా అతనికి మరణము సంభవించింది. இந்த கிழவனாகிய தீர்க்கதரிசி கர்த்தரால் அவனுக்கு சொல்லப்பட்ட கற்பனைகளை வார்த்தையை மீறி அவன் தேவனுக்கு கீழ்ப்படியாமை காட்டபடினால் அவன் புசித்து திரும்புகிற வழியிலே அவனுக்கு ஒரு சிங்கம் எதிர்பட்டு அவனை கொன்று போட்டது. కనుక ఆ ముసలి ప్రవక్తకి దేవుడు ఎన్ని హెచ్చరికలు చేసినా మరొక ప్రవక్త వచ్చి దేవుడు నాతో చెప్పాడు మీరు రావాలి, మా ఇంటికి రావాలి, ఈ దారిలో రావాలి, ఈ భోజనం తినాలి అని చెప్పినప్పుడు వెంటనే పరుగులు తీసుకుని వెళ్ళిపోయాడు. இந்த கிழவனான தீர்க்கதரிசிக்கு கர்த்தருடைய வார்த்தை தெளிவாக சொல்லப்பட்ட போதிலும் தேவன் எச்சரித்த போதிலும் அவன் இன்னொரு தீர்க்கதரிசி வந்து அழைத்து என்னுடைய வீட்டிற்கு வந்து புசியும் என்று அவன் சொன்ன போது அவன் பின்னாலே போய்விட்டான். నేను కూడా నీలాగా ఒక ప్రవక్తనే, நானும் கூட உங்களை போல உங்களுக்கு மத்தியில ஒரு தீர்க்கதரிசி தான். మేము కూడా క్రైస్తవులమే, நானும் கூட கிறிஸ்தவன் தான். మేము కూడా అదే బైబిల్ చదువుతున్నాము, நாங்களும் அதே வேதத்தை தான் வாசிக்கிறோம், మేము కూడా అదే ప్రభువుని ఆరాధిస్తున్నాము, நாங்களும் அதே கர்த்தரை தான் ஆராதிக்கிறோம், మేము కూడా పెంతెకొస్తు వారమే, நாங்களும் பெந்தெகோஸ்தேக்காரர்கள் தான், మేము కూడా మీ ఊరు వారమే, நாங்களும் தான் இவ்விதமாக இருக்கிறோம் అనే ఆ మాటలకి వారు లోబడి దేవుని యొక్క నడిపింపును ప్రక్కన పెట్టి వీరి యొక్క సొంత నడిపింపు ప్రకారంగా వెళుతున్నారు. ఆ మార్గములో సింహం ఉంటుంది. அவ்விதமாக அவர்கள் சொன்னவுடனே இவர்கள் தேவனுடைய நடத்திப்பை அறியாமல் தங்கள் சொந்த நடத்திப்பினால் அவர்களுக்கு பின்னாலே போகிறார்கள். అందువల్ల ఈ యొక్క ప్రవక్త దైవజనుడు ఈయన అవిధేయుడు అని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము. ஆகையால் தான் இந்த தேவ மனிதன் அவன் கீழ்ப்படியாமை உடையவன் என்று இந்த வசனத்தின் மூலமாக அறிந்து ఈ கொள்கிறோம். యొక్క అవిధేయత వలన మార్గములో సింహము ద్వారా ఇతడు మరణము అనుభవించాడు. இவன் காட்டின கீழ்ப்படியாமையினாலே அவனுடைய வழியிலே சிங்கத்தினால் மரணம் அடைந்தான். ఈ సింహము సాతానికి సాదృశ్యముగా ఉన్నది. இந்த சிங்கமானது சாத்தானுக்கு அடையாளமாய் இருக்கிறது. ఎప్పుడైతే మనలో అవిధేయత కలుగుతున్నదో సాతాను మనలో క్రియ చేస్తున్నాడు. எப்பொழுது நாம் கீழ்ப்படியாமை காட்டுகிறோமோ அப்பொழுது சாத்தான் நம்மிலே கிரியை செய்கிறான். ఈ యొక్క సాతాను ద్వారా మరణము సంభవిస్తుంది. இந்த சாத்தானின் மூலமாகத்தான் மரணம் சம்பவிக்கிறது. ఇది మూడవ అవిధేయత అంటున్నది. இதுதான் கீழ்ப்படியாமையின் மூன்றாவது காரியமாக இருக்கிறது. మొదటిదిగా ఆదాము వలన కలిగిన అవిధేయత పాపమునకది కారణముగా ఉన్నది. முதலாவதாக ஆதாமின் மூலமாக அந்த கீழ்ப்படியாமையானது பாவத்திற்கு காரணமாயிற்று. రెండవది మోషేలో కలిగిన అవిధేయత కానాను యొక్క దేశం పరలోక రాజ్యమునకు అది మోషేని ప్రవేశించకుండా ఆటంకపరిచినది. இரண்டாவதாக மோசேயின் கீழ்ப்படியாமை அவன் கானான் தேசத்துக்குள்ளே தேவனுடைய ராஜ்யத்துக்குள்ளே பிரவேசிப்பதற்கு தடையாக மாறிற்று. మూడవది ఈ ముసలి ప్రవక్తలో దైవజనులో ఉన్న అవిధేయత
ఇతని యొక్క మరణమునకు కారణముగా ఉన్నది. மூன்றாவதாக இந்த கிழவனான தீர்க்கதரிசி கீழ்ப்படியாமையினாலே அது அவனுக்கு மரணத்திற்கு ஏதுவாயிற்று. ఇది మూడవ అనుభవం అంటున్నది. இதுதான் மூன்றாம் அனுபவம். నాలుగవదిగా చూచినట్లయితే நான்காவதாக பார்க்கும்போது ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యం. எஸ்தர் புஸ்தகம் 1ஆம் அதிகாரம் 12ஆம் வசனம். ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం. రాణి అయిన వస్తి నపింసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మికిల కోపగించెను, అతని కోపము రగులు కొనిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ నపుంసకుల చేత రాజు వస్తి రాణిని రావాలని ఆజ్ఞాపించినప్పుడు ఆమె ఒప్పుకొనలేదు. இங்கே ராஜாவாகி ஆகாஷ்வேரு வஸ்தி ராஜாவின் சமூகத்திற்கு வர வேண்டும் என்று அவன் அந்த அன்னகர்களின் மூலமாக அறிவித்த போது அவள் வரவில்லை. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఆమె దానికి నిరాకరించింది. அவள் அந்த அழைப்பை நிராகரித்தாள். 12ஆம் வசனம் தமிழ்ல చదవండి. தமிழில் வாசிப்போம். ஆனாலும் பிரதானிகள் மூலமாய் ராஜா சொல்லி அனுப்பின கட்டளைக்கு ராஜஸ்திரீயாகிய வஸ்தி வரமாட்டேன் என்றாள். వరమాటే అని రాయబడి ఉన్నది. இங்கே வரமாட்டேன் என்று எழுதப்பட்டிருக்கிறது. రాజు పిలిచినప్పుడు వస్తి నేను రాను అని చెప్పింది. இந்த ராஜா அழைத்த போது இந்த ராணியாகிய வஸ்தி வரமாட்டேன் என்றாள். రాజు పిలిచినప్పుడు నేను రాను. ராஜா அழைக்கும் போது நான் வரமாட்டேன். వస్తిని గురించి ఈ ఎస్తేరు గ్రంథములో ఒకే ఒక మాట రాయబడి ఉన్నది. இந்த வஸ்தியை குறித்து இந்த எஸ்தர் புஸ்தகத்திலே இந்த ஒரே ஒரு வார்த்தை தான் எழுதப்பட்டிருக்கிறது. ఆమె ఏ తప్పు చేసిందో బైబిల్లో ఏం కూడా రాయబడలేదు. இன்னும் அவள் என்ன தவறு செய்தாலோ வேதத்திலே எழுதப்படவில்லை. ఆమె కోపిష్ఠురాలని రాయబడలేదు. அவள் கோபப்பட்டாள் என்று எழுதப்படவில்லை. లేదా ఆమె పిసినారి గయ్యాలని రాయబడలేదు. இல்லாவிட்டால் ஒரு கஞ்ச பிசினாரி దయ ఇల్లాదవள் என்று எழுதப்படவில்லை. ఆమెలో అనేకమైన బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నప్పటికీ వాటిని గురించి రాయబడలేదు. அவளிடத்திலே அநேக பொல்லாத சுவாபங்கள் இருந்தாலும் அவைகளை குறித்து இங்கே எழுதப்படவில்லை. ఆమెలో ఉన్న మంచి స్వభావాలు కూడా రాయబడలేదు. அவளிடத்திலே காணப்பட்ட நல்ல சுவாபங்களும் கூட இங்கே எழுதப்படவில்லை. ఆమెను గురించి రాయబడినది రాజు పిలిచినప్పుడు నేను రాను. அவளை குறித்து இங்கே எழுதப்பட்டிருப்பது ராஜா அழைத்த போது வரமாட்டேன் என்றார். అనగా అవిధేయత కలిగినటువంటి ఒక రాణి. அப்படியானால் இவள் கீழ்ப்படியாமை உள்ள ஓர் ராணி. కనుక అవిధేయత రాణి అయిన వస్తి. இந்த கீழ்ப்படியாமை உள்ள ராணி ஆகிய வஸ்தி. ఆమెలో ఉన్నటువంటి స్వభావం కేవలం అవిధేయత. அவளிலே காணப்பட்ட ஒரு சுவாபம் இந்த கீழ்ப்படியாமை ஒன்றுதான். ఈ యొక్క అవిధేయత వలన ఆమె రాణి స్థానమును, సింహాసనమును, రాజు దగ్గర ఉండేటువంటి అనుభవమును, రాజ నగరములో ఉండే అనుభవమును, రాజస్థానములో ఉండే అనుభవమును, రాజ విందులలో ఉండే అనుభవం ఏ టు జెడ్ అన్ని కోల్పోయినది. இந்த கீழ்ப்படியாமையினாலே அந்த வஸ்தி அந்த ராணியா இருக்கிற பதவியில் இருந்தும் அவளுடைய சிங்காசனத்திலிருந்தும் ராஜாவின் அருகாமையில் இருக்கிற பாக்கியத்தையும் ராஜாவோடு ஜீவிக்கிற அனுபவத்தையும் அவள் ராஜாவின் விருந்தில் பங்கு பெறுகிற அனுபவத்தையும் அவள் இழந்து போனாள். కనుక రాజైన అహష్వేరోషు రాజ్యములో ఏ ప్రతి దానిలో ఈమె ఛాన్స్ పోగొట్టుకొని ఉన్నది. அந்த ராஜாவாகி ஆகாஷ்வரி ராஜ்யபாரத்தில் இருக்கிற ஒவ்வொரு மேன்மையிலும் இவள் தன்னுடைய பங்கை இழந்து போனாள். ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న అవిధేయత వలన ఎన్ని కార్యములు ఆమె పోగొట్టుకున్నది. பிரியமான தேவனுடைய பிள்ளைகளே, ஒரு சின்ன கீழ்ப்படியாமையினாலே இவள் எவ்விதமாக அநேக காரியங்களை இழந்து போனாள். కానీ మనం అనుకుంటాము పర్వాలేదు, అవి ఒక్కసారే కదా అని మనం దానిని సర్దుకొని మనం వెళ్ళేవారుగా ఉంటున్నాము. ஆனால் நாமோ இது சின்ன காரியம் தானே, இவ்விதமாக சின்ன கீழ்ப்படியாமை என்று சொல்லி அதை நாம் அவிதமாக மூடி மறைத்து நாம் முன்போட்டு போகிறோம். కానీ ఈ యొక్క వస్తీ రాణిని గురించి రాజు పిలిచినప్పుడు నేను రాను అంది. ஆனால் இந்த ராணியாகிய வஸ்தி ராஜா அழைத்த போது நான் வரமாட்டேன் என்றார். ఆ రాను అని చెప్పిన ఆ అవిధేయతకి ఆమె స్థానమే కోల్పోయింది. நான் வரமாட்டேன் என்கிற அந்த வார்த்தையினாலே அவள் தன்னுடைய ஸ்தானத்தையே இழந்து போனாள். ఆ స్థానముతో పాటు సమస్త శ్రేష్టమైన కార్యములన్నీ వస్తీ రాణి పోగొట్టుకుంది. அவள் தன்னுடைய நிலையிலிருந்து மாறின பின்பு அவளுக்குரிய எல்லாவற்றையும் இழந்து போனாள். అప్పుడు ఒక్క అవిధేయత వలన
ఎన్ని నష్టములు ఈ వస్తీ పోగొట్టుకున్నది. அப்படியானால் இந்த ஒரே கீழ்ப்படியாமையினாலே இந்த வஸ்தி அவள் எவ்விதமாய் எத்தனை காரியங்களை இழந்து போனாள். ఆమె యొక్క స్థానములు అన్నిటినీ ఆమె పోగొట్టుకున్నది. அவள் தன்னுடைய ஸ்தானத்தில் அவள் அனுபவித்த எல்லா காரியங்களையும் அவள் இழந்து ఆ போனாள். యొక్క వస్తీ యొక్క స్థానములో మరలా విధేయత కలిగిన ఎస్తేరు రాణి అదస్సాన్ని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. இந்த வஸ்தி இழந்து போன இந்த ஸ்தானத்திலே கீழ்ப்படிதல் உள்ள எஸ்தர் அத்சால் என்பவள் கொண்டு வரப்பட்டாள். ఈ ఎస్తేరుకి 3 పేర్లు బైబిల్లో రాయబడి ఉన్నది. இந்த எஸ்தருக்கு 3 பெயர்கள் வேதத்திலே கொடுக்கப்பட்டிருக்கிறது. ఒకటి అదస్సా, ஒன்று அத்சால், రెండవది ఎస్తేరు, இரண்டாவது எஸ்தர், మూడవది ఎస్తేరు రాణి. மூன்றாவதாக எஸ்தர் ராணி. ఆ యొక్క ఎస్తేరు రాణిని వస్తీ అయిన రాణి స్థానములో దేవుడు నిలబెట్టి ఉన్నాడు. இந்த எஸ்தர் ராணியை வஸ்தி ராணியுடைய ஸ்தானத்திலே கர்த்தர் நிறுத்தினார். శూషణ కోటలో ఉన్న కన్యకలందరిలో ఎస్తేరు విధేయత కలిగిన ఒక కన్యకగా కనబడుతున్నది. இந்த சூசான் அருமையிலே காணப்பட்ட கன்னிகைகளிலே இந்த எஸ்தர் அவள் கீழ்ப்படிதல் உள்ள கன்னிகையாய் காணப்பட்டாள். రాజు యొక్క హర్షరోజు రాజు యొక్క కనికరము ఎస్తేరు మీద ఉన్నది. இந்த ராஜாவாகிய ஆகாஸ்வேருடைய இரக்கம் இந்த எஸ்தர் மேல் வந்தது. ఇది అవిధేయత వలన కలిగేటువంటి 4వ అనుభవము. இங்கே கீழ்ப்படியாமையினாலே வந்த 4ஆம் அனுபவத்தை ఒకటి பார்த்தோம். అవిధేయత వలన పాపము ప్రవేశించింది. முதலாவதாக கீழ்ப்படியாமையின் மூலமாக பாவம் பிரவேசித்தது. రెండవది అవిధేయత వలన పరలోక రాజ్యం దేవుని యొక్క రాజ్యం కోల్పోయారు. இரண்டாவதாக இந்த கீழ்ப்படியாமையினாலே தேவனுடைய ராஜ்யத்தை இழந்து போனது. మూడవది మరణము సంభవించింది. மூன்றாவதாக கீழ்ப்படியாமையினாலே மரணம் சம்பவித்தது. నాలుగవది అవిధేయత చూపించిన వస్తీ వలన తన స్థానం, రాజ్యము, అధికారం, కిరీటం, సింహాసనం అన్ని కోల్పోయింది. நான்காவதாக கீழ்ப்படியாமையினாலே தன்னுடைய ராஜ்யம், தன்னுடைய சிங்காசனம், தன்னுடைய கிரீடம், தன்னுடைய மேன்மைகள் எல்லாவற்றையும் இழந்து போனாள். ఆ తర్వాత అవిధేయతను గురించి మరొక కార్యాన్ని మనం చూసినట్లయితే ஐந்தாவதாக இந்த கீழ்ப்படியாமை குறித்து இன்னொரு காரியத்தை பார்ப்போம் என்றால், మొదటి రాజుల గ్రంథము முதலாம் ராஜாக்கள் 2వ అధ్యాయానికి రండి. 2ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். 29, 30 వచనాలు చదువుకుందాం. 29, 30 వచనங்கள். యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠమునొద్దనున్నాడన్న సంగతి రాజుకు సొలొమోనుకు వినబడగా, సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి నీవు వెళ్లి వాని మీద పడమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటకు రమ్మని సెలవిచ్చినని యోవాబుతో చెప్పెను. అతడు అది కాదు, నేనిక్కడనే చచ్చదనగా బెనాయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియచేసెను. అందుకు రాజు ఇట్లనెను, అతడు నీతో చెప్పినట్లుగా చేయుము. అతడు ధారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారము చేయుటకై అతని చంపి పాతి పెట్టుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగట్டும். ఇక్కడ యోవాబు అనేటువంటి ఒక వ్యక్తిని మనము చూడగలుగుతున్నాము. இங்கே யோவாப் என்கிற ஒருவனை குறித்து நாம் பார்க்கிறோம். ఇతడు దావీదు యొక్క కుటుంబమునకు, సొలొమోను యొక్క కుటుంబమునకు అనేక మంది నిరపరాధుల యొక్క రక్తమును చిందించిన వ్యక్తి. இவன் தாவீதுடைய குடும்பத்திற்கும் இந்த சாலமோனுடைய குடும்பத்திற்கும் விரோதமாக அநேக நியாயமுள்ளவர்களுடைய இரத்த பழியை உண்டாக்கினவன். ఇతడు మరణమునకు ఒక కారకుడుగా పిలువబడుతున్నాడు. இவன் மரணத்திற்கு காரணமானவனாக அழைக்கப்படுகிறான். కానీ సొలొమోను యొక్క రాజు అతనిని పిలిపించినప్పుడు అతడు రాలేదు. ஆனால் சாலமோன் ராஜா அவன் அழைப்பித்த போது இவன் வரவில்லை. సొలొమోను రాజు బెనాయాను పిలిపించి నీవు వెళ్లి యోవాబును పిలుచుకొని రమ్మని పిలిచినప్పుడు, రాజు పిలిచినప్పుడు ఈ యోవాబు రాలేదు. இந்த ராஜாவாகிய சாலமோன் பெனாயாவை அழைப்பித்து நீ போய் அந்த யோவாபை அழைத்து கொண்டு வா என்று சொன்னபோது இந்த பெனாயா யோவாபை அழைத்த போது அவன் யோவாப் வரவில்லை. యెహోవా గుడారమునకు నిన్ను రాజు రమ్మని పిలుస్తున్నాడని బెనాయా వర్తమానము పంపినప్పుడు యోవాబు రాలేదు. கர்த்தரின் கூடாரத்திற்கு போய் அவனை பார்த்து வெளியே வா என்று இந்த பெனாயா யோவாபை கூப்பிட்ட போது அந்த யோவாப் வரவில்லை. రాజు పిలిచినప్పుడు
అది కాదు నేను రాను అని అవిధేయత చూపించాడు. இந்த ராஜா அழைத்த போது இந்த யோவாப் நான் வரமாட்டேன் என்று சொன்னான். ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, ఒకవేళ రాజు పిలిచినప్పుడు యోవాబు వచ్చినట్లయితే రాజు యొక్క కనికరము ఒకవేళ మారవచ్చును. ஒருவேளை ராஜா அழைப்பித்த போது இந்த யோவாப் அவனுக்கு முன்பாக வந்திருந்தால் ராஜாவுடைய இரக்கம் மாறி இருக்கும். కానీ ఆయన నేను రాను అని అవిధేయత చూపించాడు. ஆனால் அவனோ நான் வரமாட்டேன் என்று கீழ்ப்படியாமை ఈ காட்டினான். రోజు మన యొక్క వర్తమానము అవిధేయత లేనట్లయితే నేను రాను. ஆகையால் இன்றைக்கு நம்முடைய பிரசங்கமும் கீழ்ப்படியாமை என்று இருக்கிறது. నేను రాను అదే అవిధేయత. நான் வரமாட்டேன் என்பதுதான் கீழ்ப்படியாமை. అప్పుడు సొలొమోను రాజు బెనయాకి సెలవిచ్చాడు, నీవు వెళ్ళి అతను కొట్టి చంపము. அப்பொழுது பெனாயாவை ராஜா அழைப்பித்து நீ போய் அவனை கொன்று போடு என்றார். వెంటనే బెనయా యోవాబును కొట్టి చంపి ఉన్నాడు. உடனடியாக இந்த பெனாயா யோவாபை கொன்று போட்டான். ఇక్కడ కూడా ఈ యొక్క యోవాబు అవిధేయత రాజు పిలిచినప్పుడు ఆయన రాలేదు. ఆ అవిధేయత వలన మరణం అతనికి సంభవించింది. இங்கே இந்த பெனாயா இந்த யோவாப் அவன் ராஜா அழைத்த போது அவன் வரமாட்டேன் என்று சொல்லபடியினால் அவனுக்கு மரணம் சம்பவித்தது. కనుక అవిధేయత వలన మరణం అనేది వీనికి సంభవించింది. இந்த கீழ்ப்படியாமையினாலேயே மரணம் இவர்களுக்கு சம்பவித்தது. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఈయన ఐదవ అవిధేయత కలిగిన వ్యక్తులలో ఐదవ వ్యక్తిగా కనబడుతున్నాడు. இவன் இந்த கீழ்ப்படியாமை உள்ள 5 பேர்களிலே இவன் ஒருவனாய் காணப்படுகிறான். ఆరో వ్యక్తిని మనం చూసినట్లయితే இன்னொரு 6வது ஆளை நாம் பார்ப்போம் என்றால் సంఖ్యాకాండమునకు మనం వచ్చినప్పుడు எண்ணாமத்துக்கு நான் வரும்போது 16వ అధ్యాయమునకు రండి. 16ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். సంఖ్యాకాండం 16వ అధ్యాయము 13 నుండి చదవండి, 10 నుండి చదవండి. 10 వాసియంగా. ఆయన నిన్నును నీతో లేవీయుడైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకునేను కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగయ్యున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగనేలా అనెను. అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. అయితే వారు మేము రాము, ఈ అరణ్యములో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మను తీసుకుని వచ్చుట చాలనట్లు మా మీద ప్రభుత్వము చేయుటకును నీకు అధికారము కావలెనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మను తీసుకుని రాలేదు. ఫలములు ద్రాక్ష తోడులు గల స్వాస్యము మాకియ్యలేదు. ఈ మనుషులు కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ మోషేకి అహరోనికి విరోధముగా ఈ వ్యక్తులు వారు క్రియ చేస్తున్నారు. இங்கே மோசேக்கும் ஆரோனுக்கும் விரோதமாக இங்கே இருவர் கிரியை செய்கிறார். వీరు ఎవరంటే దాతాను అబీరాములు అని రాయబడి ఉన్నది. இவர்களுடைய பெயர் என்னவென்றால் தாத்தான் அபிராம். కనుక వీరు కోరహు యొక్క కుమారులుగా పిలువబడుతున్నారు. இவர்கள் தான் கோராகு புத்திரராய் இருக்கிறார்கள். వీరు మోషే అహరోనులు పిలిచినప్పుడు వారి యొక్క పిలిపి నడిపింపుకు వీరు లోబడడం లేదు. இவர்கள் மோசேயும் ஆரோனும் தங்களை அழைப்பித்த போது அந்த அழைப்பிற்கு இவர்கள் இணங்கவில்லை. అది మాత్రమే కాదు, మోషే అహరోనుల యొక్క యాజకత్వం వారు స్థానమును వీరు కోరుకుంటున్నారు. அது மாத்திரமல்ல, இந்த மோசே ஆரோனுடைய ஆசாரித்துவத்தை இவர்கள் இச்சித்தார்கள். మోషేను అహరోనును దేవుడు వారికి ఆ స్థానములో దేవుడు మాత్రం వారిని పెట్టాడు. இந்த மோசேயும் ஆரோனையும் மாத்திரம்தான் தேவன் அவர்கள் இடத்திலே வைத்து வைத்தார். వారి యొక్క స్థానములను ఈ దాతాను అభిరాములు వీరు కోరుకుంటున్నారు. ஆனால் அவர்களுடைய ஸ்தானத்தையோ இந்த தாத்தானும் அபிராமும் வாஞ்சித்தார்கள். యాజకత్వాన్ని కూడా వీరు కోరుకుంటున్నారు. அவர்கள் ஆசாரித்துவத்தையும் அவர்கள் வாஞ்சித்தார்கள். దేవుడు మీతోనే మాట్లాడతాడా? கர்த்தர் உங்களோடு மாத்திரம் தான் பேசுவாரா? నాతో మాట్లాడలేడా? எங்களோடு பேசவில்லையா? మీరే సేవ చేస్తారా? நீங்கள் தான் ஊழியம் செய்வீர்களா? మేము సేవ చేయడానికి యోగ్యులము కాదా? நாங்கள் ஊழியம் செய்ய தகுதி உள்ளவர்கள் அல்லவா? అనగా మాకు అంతా తెలుసు అని మోషేకి అహరోనుకి విరోధంగా మాట్లాడుతున్నారు. அவர்கள் எங்களுக்கு எல்லாம் தெரியும் என்று மோசேக்கும் ஆரோனுக்கும் விரோதமாக பேசினார்கள். కానానులో చేరుస్తానని మోసపోయి తీసుకుని వచ్చారు. இதோ கானான் தேசத்துக்கு கொண்டு போகிறேன் என்று எங்களை ஏமாற்றி கொண்டு வந்தீர்கள். కానాను లేదు, ఏమీ లేదు. இப்பொழுது கானானும் இல்லை, ஒன்றும் இல்லை. ఇక ఐగుప్తులో నుండి వచ్చిన తర్వాత సమాధులు ఈ అరణ్యములో మాకున్నవి. இதோ எகிப்திலிருந்து நாங்கள் புறப்பட்ட நாளிலிருந்து இன்று வரை கல்லறைகள் தான் காணப்படுகின்றன. పాలు తేనెలు ప్రవహించే దేశములోనికి మీరు మమ్మల్ని నడిపించలేరు. இதோ பாலும் தேனும் ஓடுகிற தேசத்துக்குள்ளே நீங்கள் எங்களை நடத்தவில்லை.
అని మోషే అహరోనులకు విరోధముగా వీరు క్రియ చేస్తున్నారు. இவ்விதமாக பேசி இவர்கள் மோசேக்கும் ஆரோனுக்கும் விரோதமாக கிரியை செய்தார்கள். నడిపింపునకు విరోధముగా వీరు మాట్లాడుతున్నారు. இவர்கள் நடத்திப்புக்காரருக்கு விரோதமாக பேசினார்கள். మోషే అహరోనులు పిలిచినప్పుడు వారు చెబుతున్నారు, మేము రాము. அவர்கள் மோசேயும் ஆரோனும் அழைப்பித்த போது அவர்கள் சொல்லுகிறார்கள், நாங்கள் வருவதில்லை, మేము రాము. நாங்கள் வருவதில்லை. అవిధేయత, இது கீழ்ப்படியாமை. ఈ యొక్క అవిధేయత ద్వారా అక్కడ మహా భూకంపం కలిగింది. இந்த கீழ்ப்படியாமையினாலே அங்கே ஒரு பெரிய பூகம்பம் உண்டாயிற்று. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. தேவன் மோசேயோடு பேசுகிறார். ఇశ్రాయేలు ప్రజలందరూ మీ గుడారమును మీరు ఖాళీ చేయండి. இஸ்ரவேல் ஜனங்கள் எல்லாரும் அவர்களுடைய கூடாரத்தில் அவர்களை விலக்கிவிடு. కోరహు కుమారులు నాదాబు అబీరాము వారి పరిసర ప్రాంతములో భూమి తన నోరు తెరవబోతున్నది. இப்பொழுது தாதானு அபிரானும் இருக்கிற இடத்தை சுற்றியுள்ள பூமி தன்னுடைய வாயை திறக்க போகிறது. ఇశ్రాయేలీయుల గుడారములన్నీ మీరు ఖాళీ చేయండి. சுற்றி இருக்கிற இஸ்ரவேல் புத்திரருடைய கூடாரங்களை எல்லாம் நீங்கள் காலியாக்குங்கள். అప్పుడు దేవుడు మోషేతో చెప్పిన తర్వాత మోషే గుడారములని ఖాళీ చేసిన తర్వాత నాదాబు అబీరాము కోరహు కుమారులు ఎవరైతే నడిపింపుకు విరోధంగా మాట్లాడారో వారి స్థలములో మహా భూకంపం కలిగింది. அவ்விதமாக கர்த்தர் சொன்னபடி மோசே அவர்களை சுற்றி இருக்கிற இஸ்ரவேல் புத்திரருடைய கூடாரங்களிலிருந்து அவரவர்களை அவர் விலக்கிற பின்பு அந்த தாத்தான் அபிராம் அவர்களுடைய சுற்றுப்புறங்களில் இருக்கிற பூமி அது புறங்க ஆரம்பித்தது. ప్రాణముతోనే పాతాళములోనికి దిగిపోయారు. அவர்கள் தங்கள் ஜீவனோடையே பாதாளத்துக்குள்ளே கொண்டு మహా போகப்பட்டார்கள். భూకంపము కలిగినది. அப்பொழுது மகா பூகம்பம் உண்டாயிற்று. మేము రాము అని వారు అవిధేయత చూపించారు. அவர்கள் நாங்கள் வருகிறதில்லை என்று அவர்கள் கீழ்ப்படியாமை காட்டினார்கள். ఈ అవిధేయత వలన భూకంపం కలిగింది. இந்த கீழ்ப்படியாமையினால் இந்த பூகம்பம் உண்டாயிற்று. ఈ యొక్క అవిధేయత ద్వారా వారు పాతాళములోనికి దిగిపోయారు. இந்த கீழ்ப்படியாமையினால் தானே அவர்கள் பாதாளத்துக்குள்ளே கொண்டு போகப்பட்டார்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిధేయత వలన ఎన్ని నష్టములు ఉన్నావో దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నారు. கீழ்ப்படியாமையிலே எத்தனை நஷ்டங்கள் இருக்கிறதோ இன்றைக்கு கர்த்தர் நம்மோடு பேசுகிறார். దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். వీరు ఈ యొక్క అవిధేయతలో 6వ గ్రూపు వారుగా కనబడుతున్నారు. இவர்கள் இந்த கீழ்ப்படியாமின் கூட்டத்திலே ஆறாதவராய் காணப்பட்டார்கள். దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఆ తర్వాత ఇంకా అవిధేయులను మనం చూసినట్లయితే அதற்கு பின்னதாக இன்னும் கீழ்ப்படியாமை குறித்து பார்ப்போம் என்றால் సౌలు రాజు ఆయన అవిధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. இந்த சவுல் ராஜா அவன் கீழ்ப்படியாதவனாய் காணப்பட்டான். మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయమునకు వచ్చినట్లయితే முதலாம் சாமுவேல் 15ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் అక్కడ సౌలు రాజుకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. அங்கே சவுல் ராஜாவுக்கு தேவன் ஒரு கற்பனையை கொடுத்தார். అమాలేకీలందరినీ సర్వనాశనం చేయమని. நீ அமலேக்கியர் எல்லாவரையும் முழுமையாக சங்கரித்து போடு என்றார். కానీ ఆయన అమాలేకీలను చంపలేదు. ஆனால் அமலேக்கியரை முழுமையாக அவன் கொல்லவில்லை. అందరినీ చంపలేదు. அவன் எல்லாரையும் சங்கரிக்கவில்லை. దేవుడు ఆజ్ఞాపించాడు, నీవు అమాలేకీలను కనికరించవద్దు, అందరినీ సర్వనాశనం చేయమని. கர்த்தர் அவனுக்கு கொடுத்த கற்பனையாவது நீ அமலேக்கிற்கு இரக்கம் பாராமல் அவர்கள் எல்லாரையும் ஒருவனை மீதி வைக்காமல் கொண்டு போடு என்றார். కానీ సౌలు దేవునికి అవిధేయత చూపించి దేవుని యొక్క ఆజ్ఞ ఆయన నెరవేర్చలేదు. ஆனால் இந்த சவுலோ அவன் தேவனுடைய கற்பனையை மீறி தேவனுடைய கற்பனைக்கு கீழ்ப்படியாமல் அவன் கீழ்ப்படியாமை காட்டினான். అప్పుడు ఆ అవిధేయత వలన ఆయన తన స్థానమనే కోల్పోయాడు. அந்த கீழ்ப்படியாமையினாலே அவன் தன்னுடைய ஸ்தானத்தை இழந்து போனான். తన యొక్క రాజ్యము కిరీటమును కోల్పోయాడు. அவன் தன்னுடைய ராஜ்யபாரத்தை அவன் சீக்கிரமாக இழந்து తన போனான். యొక్క సింహాసనము కోల్పోయాడు. அவன் தன்னுடைய சிங்காசனத்தை இழந்து போனான். చివరికి తన యొక్క మరణము కూడా అమాలేకుల చేతిలో ఆయన సావవలసి వచ్చినది. கடைசியாக அவன் அமலேக்கியருடைய கையிலே சாக வேண்டியதாயிற்று. ఈ యొక్క సౌలు రాజులో ఉన్న చిన్న అవిధేయత వలన అనేక ఆశీర్వాదాలు కోల్పోయాడు. இந்த சவுல் ராஜாவிலே காணப்பட்ட இந்த சின்ன கீழ்ப்படியாமையினாலே அநேக ஆசீர்வாதங்களை அவன் இழந்து போனான். చివరికి దురాత్మ అతనికి పట్టినది. கடைசியாக பொல்லாத ஆவி அவனை பீடித்தது. దేవునికి అవిధేయత చూపించినందువల్ల సాతాను పట్టింది. அவன் தேவனுக்கு கீழ்ப்படியாமை கட்டினபடினால் அவனை சாத்தான் பிடித்தான். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అవిధేయత కలిగిన వ్యక్తులలో ఈయన ఒక వ్యక్తిగా కనబడుతున్నాడు. தேவனுடைய பிரியமான தேவனுடைய ஜனங்களே, கீழ்ப்படியாமை உள்ள நபர்களிலே இந்த சவுலும் ஒருவனாய் இருக்கிறான். అంత్య దినములలో సంఘములో అవిధేయులు ఉన్నారని పౌలు మనతో మాట్లాడుతున్నారు. கடைசி காலங்களிலே கொடிய காலங்களிலே சபையிலே கீழ்ப்படியாதவர்கள் இருக்கிறார்கள் என்று அப்போஸ்தலனாகிய பவுல் நம்மோடு చిన్న பேசுகிறார். అవిధేయత వలన అనేకమైన నష్టములు ఉన్నట్లుగా
ప్రభువు మనకు తెలియపరుస్తున్నారు. சிறிய கீழ்ப்படியாமையினாலே அநேக நஷ்டங்கள் நமக்கு இருக்கிறது என்று கர்த்தர் நம்மோடு பேசினார். అందువల్ల మన ముందు ఉన్నటువంటి దినములలో మనము విధేయత కలిగిన పిల్లల వలె మనము జీవించాలి. ஐயா நம்முடைய முன்னாளுள்ள நாட்களிலே நாம் கீழ்ப்படிதல் உள்ளவர்களாய் ஜீவிக்க வேண்டும். మన యొక్క తల్లిదండ్రులకు మనము విధేయులుగా ఉండాలి. நம்முடைய பெற்றோருக்கு நாம் கீழ்ப்படிவர்களாய் இருப்போம். మన దేవునికి మనము విధేయులుగా ఉండాలి. நம்முடைய தேவனுக்கு நாம் கீழ்ப்படிவர்களாய் இருப்போம். మనం నడిపించే దైవ జనులకు మనము విధేయులుగా ఉండాలి. நம்மை நடத்துகிற தேவ ஜனங்களுக்கு நாம் கீழ்ப்படிவர்களாய் இருப்போம். అవిధేయులుగా ఉన్నట్లయితే ఈ యొక్క వాక్యములన్నిటి ద్వారా అనేక నష్టములు జరుగుతున్నవి. ஒருவேளை நாம் கீழ்ப்படியாதவர்களாய் இருப்போம் என்றால் இந்த வசனத்தின்படியே அநேக நஷ்டங்கள் நமக்கு வரும். మరొక 8వ అవిధేయతను గురించి మనం చూసినట్లయితే 8வது கீழ்ப்படியாமை குறித்து நாம் பார்ப்போம் என்றால் యోనాని మనము చూడగలుగుతున్నాము. யோனாவை நாம் பார்க்கிறோம். యోనా కూడా ఒక గొప్ప దైవ జనుడుగా కనబడుతున్నాడు. இந்த யோனாவும் மிக பிரபலமான தேவ மனுஷனா இருக்கிறான். ఆయన దేవుడు యోనాకు చెప్పాడు, నీవు నినివే మహాపురమునకు వెళ్లి సువార్తను బోధించి ఆత్మలను రక్షించాలి. தேவனாகிய கர்த்தர் இந்த யோனாவுக்கு சொன்னார், நீ எழுந்து மகாநகரமாகிய நினிவேவுக்கு போய் சுவிசேஷத்தை அறிவித்து ஜனங்களை ரட்சித்துக் கொள் என்றார். కానీ ఆయన ఒక ప్రవక్త అయినా సరే దేవునికి విధేయత చూపలేదు. அவன் ஒரு தீர்க்கதரிசியாக இருந்த போதிலும் தேவனுக்கு கீழ்ப்படியவில்லை. ఆయన ఒక గొప్ప దైవ జనుడు అయినప్పటికీ దేవుని యొక్క మాట ఆయన వినలేదు. அவன் ஒரு மிகப்பெரிய தேவனுடைய மனுஷனா இருந்த போதிலும் தேவனுடைய வார்த்தைக்கு கீழ்ப்படியவில்லை. ఆయన తర్షీషుకి వెళ్లిపోయాడు. அவன் தர்ஷீஷுக்கு ஓடி போனான். వెళ్లే సమయంలో అనేకమైన బాధలు పడ్డాడు. அவன் அவிதமாக போகும்போது அநேக கஷ்டங்கள் பட்டான். ఆయన ద్వారా ఆయనతో ఉన్న ఆ ఓడలో అనేక మంది బాధలు పడ్డారు. அவன் மூலமாக அந்த கப்பலிலே பிரயாணம் செய்த அநேகர் அவர்கள் கஷ்டப்பட்டார். ఆ యొక్క అవిధేయత ద్వారా ఎన్నో నష్టములు కష్టములు అక్కడ సంభవించినవి. அவருடைய கீழ்ப்படியாயின் நிமித்தமாக அங்கே எத்தனையோ நஷ்டங்களும் கஷ்டங்களும் உண்டாயின. కనుక ఈ ఉదయకాల సమయంలో అవిధేయత మన యొక్క జీవితంలో ప్రవేశించకూడదు. ஆகையால் இந்த காலவெளியிலே இந்த கீழ்ப்படியாமை நம்முடைய జీవితంలో வரக்கூடாது. అయితే ఇటువంటి అవిధేయతలో కొన్ని సందర్భాల్లో సాతాను ద్వారా బయలుదేరినప్పటికీ వెంటనే మనము దానిని దేవుని దగ్గర క్షమాపణ అడిగి వెంటనే ఆ స్వభావం నుండి విడుదల పొందాలి. ஒருவேளை கீழ்ப்படியாமை நம்மை அறியாமலேயே சாத்தானி மூலமாக நமக்கு உண்டான போதும் நாம் உடனடியாக கர்த்தரிடத்தில் மன்னிப்பு கேட்டு சரி செய்து கொள்ள வேண்டும். అవిధేయత ద్వారా అనేకమైన నష్టములు జరుగుతున్నవి. ஏனென்றால் இந்த கீழ்ப்படியாமை மூலமாக அநேக நஷ்டங்கள் உருவாகிறது. ఈయన ఈ యొక్క అవిధేయతలో 8వ వ్యక్తిగా కనబడుతున్నాడు. கீழ்ப்படியாமை காட்டினவர்களே இவன் 8வது ఈ மனிதன். యొక్క అవిధేయతను గురించి మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే இந்த கீழ்ப்படியாமையிலே இன்னொரு மனிதனை நாம் பார்ப்போம் என்றால் రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయమునకు రండి. ரோமர் 11ஆம் அதிகாரத்துக்கு வாருங்கள். 29, 30, 31 చదువు. 29, 30, 31. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములలోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడు. మీరు గత కాలమందు దేవునికి అవిధేయులయుండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణనందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవల్ని దేవుడు అందరిని అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ అవిధేయత వలన అనేక మంది వారు బంధింపబడిన స్థితిలో కనబడుతున్నారు. இங்கே கீழ்ப்படிவினாலே அநேகர் கட்டப்பட்டவர்களாக காணப்படுகிறார். మూసివేయబడి బంధింపబడిన స్థితిలో అనేకులు కనబడుతున్నారు. இங்கே இது கீழ்ப்படியாமையினாலே அநேகர் கட்டப்பட்டவர்களாக காணப்படுகிறார்கள். ఎవరైతే దేవునికి దృష్టిలో అవిధేయులుగా ఉంటున్నారో వారు సమస్త బంధకములలో వారు బంధింపబడి ఉన్నారు. யார் யார் தேவனிடத்திலே கீழ்ப்படியாமை உள்ளவர்களாய் காணப்படுகிறார்களோ அவர்கள் எல்லா விதமான கட்டுகளிலும் காணப்படுவார்கள். సమస్త మార్గములన్నీ దేవుడు మూసివేసి ఉన్నాడు. அவர்களுக்கு முன்பாக இருக்கிற எல்லா வழிகளையும் தேவன் அடைத்து போடுவார். అనేక మార్గములు తెరిచి ఉంటున్నవని వారు తలంచుకొని ఉంటున్నారు. ஒருவேளை அநேக வழிகள் நமக்கு உண்டு என்று அவர்கள் என்ன கூடும். కానీ దేవుని వాక్యం చెబుతుంది అవిధేయులైన వారికి సమస్త మార్గములన్నీ మూసివేయబడి ఉంటున్నవి. ஆனால் தேவனுடைய வசனம் சொல்லுகிறது கீழ்ப்படியாமை உள்ளவர்களுக்கு உள்ள எல்லா வழிகளும் அடைக்கப்படும். సమస్త బంధకములు ద్వారములన్నీ మూయవేయబడి ఉన్నవి. எல்லா பிரச்சனைக்கும் உண்டான வழிகளும் கூட அவர்களுக்கு அடைக்கப்படும். ఇది ఒక అవిధేయత వలన కలిగేటువంటి నష్టము. இது கீழ்ப்படியாமையினால் உருவாகிற இன்னொரு நஷ்டம். దీని గురించి మరొక కార్యాన్ని చూసినట్లయితే இதை குறித்து இன்னொரு காரியத்தை பார்ப்போம் என்றால்
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుండి. எபேசியர் 2ஆம் அதிகாரம் 1ஆம் வசனத்திலிருந்து. మీ అపరాధముల చేతును పాపముల చేతును మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమి. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తిని అధిపతిని ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. இங்கே கீழ்ப்படியாமை காட்ட செய்கிற ஆகாயத்து அதிகார பிரபுவாகிய என்று எழுதப்பட்டிருக்கிறது. వాయుమండల సంబంధమైన అధిపతిని అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు మీరు నడుచుకుంటారు. நீங்கள் முற்காலத்திலே இவ்வுலக வழக்கத்தின் ஏற்றபடியாகவும் கீழ்ப்படியாமையின் பிள்ளைகளிடத்திலே இப்பொழுது கிரியை செய்கிற ஆகாயத்து அதிகார பிரபுவாகிய இந்த காரியங்களுக்கு நீங்கள் கீழ்ப்பட்டிருக்கிறீர்கள். ఒకానొక కాలములో అవిధేయులైన వారిగా వాయుమండల సంబంధమైన అధిపతిని అనుసరించి ఒక కాలములో మీరు నడుచుకున్నారు. ஒரு காலத்திலே கீழ்ப்படியாமையின் பிள்ளைகளாய் ஆவி இந்த ஆகாய மண்டலத்தின் அதிகார பிரபுவாகிய ஆவி கேட்டபடி நடந்து கொண்டீர்கள். కానీ ఈ దినాలలో మనం ఆ విధంగా నడుచుకోకూడదు. ஆனால் இந்நாட்களில் நாம் அமிதமாக நடக்க கூடாது. ఈ అవిధేయులైన వారి వాయుమండల సంబంధ అధిపతి ఇది సాతానిక సమూహానికి సాదృశ్యముగా ఉన్నది. இந்த கீழ்ப்படியாமை பிள்ளைகளிடத்திலே கிரியை செய்கிற இந்த ஆகாய மண்டலத்து அதிகார பிரபு என்பது இது சாத்தானுக்கு அடையாளமாயிருக்கிறது. ఈ అవిధేయత సాతానిక అనుభవం అంటున్నది. இந்த கீழ்ப்படியாமை சாத்தானின் அனுபவமாயிருக்கிறது. ఇక సాతాను స్వభావం మనలో ఉండకూడదు. இப்படிப்பட்ட சாத்தானின் சுபாவம் நம்மிலே இருக்கக்கூடாது. ఈ స్వభావం నుండి మనం విడుదల పొందాలి. இந்த சுபாவத்திலிருந்து நாம் விடுதலை பெற வேண்டும். మన యేసు త్వరలో రాబోతున్నారు. நம்முடைய இயேசு சீக்கிரமாய் வரப்போகிறார். ఈ అవిధేయత స్వభావం మన జీవితంలో ఉండకూడదు. இந்த அதிகார பிரபுவின் சுபாவம் நம்மிலே இருக்கக்கூடாது. క్రీస్తు యొక్క స్వభావం మనలో ఉండాలి. கிறிஸ்துவின் சுபாவம் நம்மிலே இருக்க வேண்டும். క్రీస్తు స్వభావం ఏమిటి? இந்த கிறிஸ்துவின் சுபாவம் என்ன? సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత కలిగి తను తాను తగ్గించుకున్నాడు. அவர் தம்முடைய சிலுவை மரணம் தம்மை தாமே தாழ்த்தி அவர் கீழ்ப்படிந்தவராய் இருந்தார். యేసు యొక్క స్వభావం మనకు అవసరమై ఉంటున్నది. இயேசுவின் சுபாவமே நம்முடைய வாஞ்சையாய் இருக்கிறது. యేసు స్వభావము విధేయత. நம்முடைய இயேசுவின் சுபாவம் அது கீழ்ப்படிதல். ఆ విధేయత మనలో ఉండాలి. அந்த கீழ்ப்படிதல் தான் நம்மிலே இருக்க வேண்டும். ఆ అవిధేయత స్వభావం మనలో ఉండకూడదు. கீழ்ப்படியாவின் சுபாவம் நம்மிலே இருக்கக்கூடாது. ఒకవేళ అవిధేయత స్వభావం ఉన్నట్లయితే ஒருவேளை கீழ்ப்படியாமை நம்மிலே இருக்கும் என்றால் దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేరు. தேவனுடைய ராஜ்யத்துக்குள்ளே பிரவேசிக்க மாட்டோம். ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడి ఉన్నది. இஸ்ரவேல் ஜனங்களை குறித்து எழுதப்பட்டிருக்கிறது. అవిధేయత వలన అవిశ్వాసం వలన వారు కానానులో ప్రవేశించలేదు. அவர்கள் தங்களுடைய கீழ்ப்படியாமையினாலே தங்களுடைய அவிசுவாசத்தினாலே அவர்கள் இந்த கானான் தேசத்துக்குள் பிரவேசிக்கவில்லை. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి వచ్చినట్లయితే எபிரேயருக்கு நிருபம் 3ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் దేవునిలో రాయబడి ఉన్నది అవిశ్వాసం వలన అవిధేయత వలన కానానులో వారు ప్రవేశించలేదు. அங்கே தேவனுடைய வசனம் சொல்லுகிறது அவர்கள் கீழ்ப்படியாமையினாலே அவர்கள் அவிசுவாசத்தினாலே கானான் தேசத்துக்குள் பிரவேசிக்கவில்லை. ప్రియమైన తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అవిధేయత మన జీవితంలో ఉన్నప్పుడు మనము దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేము. நாம் இந்த கீழ்ப்படியாமை நம்மிலே இருக்கும்போது தேவனுடைய ராஜ்யத்துக்குள்ளே பிரவேசிக்க மாட்டோம். విశ్వాసము కూడా ఉన్నట్లయితే దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేరు. அதோடு அவிசுவாசம் இல்லாவிட்டால் நாம் தேவனுடைய ராஜ்யத்துக்குள் பிரவேசிக்கவே ఈ மாட்டோம். యొక్క అవిధేయత ద్వారా అనేకమైన నష్టములు ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. இந்த கீழ்ப்படியாமையினாலே உண்டாகிற அநேக நஷ்டங்களை குறித்து இந்த வேளையிலே கர்த்தர் நம்மோடு பேசினார். మనం నేర్చుకున్న ఇక 10 విధమైన కారణములు అవిధేయత వలన కలుగుతున్నవి. நாம் இப்பொழுது கற்றுக்கொண்ட இந்த 10 காரியங்களும் கீழ்ப்படியாமையினாலேயே உண்டாகிறது. అవిధేయత మనలో కనబడకూడదు. இந்த கீழ்ப்படியாமை நம்மிலே காணப்படக்கூடாது. అంత్య దినములలో సంఘములో అవిధేయులు ఉన్నారని పౌలు బోధిస్తున్నాడు. கடைசி நாட்களிலே கொடிய காலங்களிலே சபையிலே கீழ்ப்படியாதவர்கள் இருக்கிறார்கள் என்று பவுல் சொல்லுகிறார். ప్రియమైన సహోదరుడు
మీలో ఎంతమందిలో ఈ యొక్క డిసొబీడియంట్ అనే ఈ యొక్క అవిధేయత స్వభావం కనబడుతున్నది? பிரியமான சகோதரனே சகோதரியே, உங்களிலே எத்தனை பேரிலே இந்த டிசோபீடியன்ட் என்கிற கீழ்ப்படியாமை காணப்படுகிறது? ఈ యొక్క అవిధేయత వలన అనేకమైన నష్టములు జరుగుతున్నవి. இந்த கீழ்ப்படியாமையினாலே அநேக நஷ்டங்கள் நமக்கு உருவாகிறது. ఇది చిన్న పొరపాటు అయినప్పటికీ దీని ద్వారా ఎంతో లోతైన కార్యములకి నష్టము. இது ஒரு சின்ன தவறாக காணப்பட்டாலும் எவ்வளவோ ஆழமான ஆசீர்வாதங்களை நாம் இழந்து போகிறோம். ఈ యొక్క స్వభావములో నుండి మనం విడుదల పొందాలి. இப்படிப்பட்ட சுபாவத்திலிருந்து நாம் விடுதலை பெற வேண்டும். క్రీస్తు యొక్క స్వభావము విధేయత మనకు అవసరమైంటున్నది. கிறிஸ்துவின் சுபாவமாகிய கீழ்ப்படிதல் நமக்கு ఈ యొక్క அவசியமாயிருக்கிறது. విధేయత మనలను దేవుని యొక్క రాజ్యానికి నడిపింపబోతున్నది. அந்த கீழ்ப்படிதலே நம்மை தேவனுடைய ராஜ்யத்துக்குள்ளாக வழி நடத்தும். అందువల్ల పాస్టర్ టియు గారు ఆయన అధికంగా బోధిస్తారు. ஆகியால் இப்படிப்பட்ட காரியத்தை பாஸ்டர் டி அதிகமாக ఈ பிரசங்கிப்பார். దినాలలో దేవుని బిడ్డలకి కావాల్సింది విధేయత, పరిశుద్ధత. இந்நாட்களிலே தேவனுடைய பிள்ளைகளுக்கு அவசியமானது கீழ்ப்படிதல், பரிசுத்தம். కనుక హోలీనెస్, ఒబీడియన్స్, இந்த obedience and holiness, ఈ రెండే ఈ దినాలలో ప్రభు రాకడకు వెళ్లే వారికి కావాలి. இந்த ரெண்டும் தான் கர்த்தருடைய வருகைக்கு போகிறவர்களே காணப்பட வேண்டும். ఈ రెండు లేకుండా ఎన్ని టాలెంట్లు ఉన్నా ప్రయోజనం లేదు. இந்த ரெண்டும் இல்லாமல் ஒன்னிடத்திலே எந்த தாளந்துகள் இருந்தாலும் அது போகாது. అందువల్ల విధేయత క్రీస్తు యొక్క స్వభావం అంటున్నది. ஆகையால் தான் கீழ்ப்படிதல் கிறிஸ்துவின் சுபாவமாயிருக்கிறது. విధేయత సాతానిక స్వభావం అంటున్నది. கீழ்ப்படியாமை சாத்தானின் சுபாவமாயிருக்கிறது. ఆ స్వభావములో నుండి మనం విడుదల పొందాలి. அப்படிப்பட்ட சுபாவத்திலிருந்து நாம் விடுதலை பெற வேண்டும். క్రీస్తు యొక్క స్వభావములోనికి మనం నడిపింపబడాలి. கிறிஸ்துவின் சுபாவத்துக்குள்ளாக நாம் நடத்தப்பட வேண்டும். ఈ విధేయత మనలో ఉన్నట్లయితే இந்த கீழ்ப்படிதல் நமக்குள்ளே இருந்தா ఇది మెల్కీసెదెకు క్రమమైన ప్రధాన యాజకుడి యొక్క స్వభావం అంటున్నది. இது மெல்கிசேதேக் முறைமையின்படி வந்த பிரதான ஆசாரியனுடைய ఈ சுபாவமாயிருக்கிறது. ప్రధాన యాజకుడి యొక్క విధేయత మనకి నిత్య రక్షణకి ఇది సాదృశ్యముగా ఉంటుంది. இந்த பிரதான ஆசாரியனுடைய இந்த முறை நமக்கு நித்திய ரட்சிப்புக்கு ஏதுவாகிறது. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వాక్యాలు. எபிரேயருக்கு எழுதின நிருபம் 5వ அதிகாரம் 9, 10 వచనం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. தமக்கு கீழ்ப்படிகிற யாவருக்கும் நித்திய ரட்சிப்பை அவர் உண்டாக்கினார். తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకి కారకులు. தமக்கு கீழ்ப்படுகிற யாவருக்கும் நித்திய ரட்சிப்பை அடைவதற்கு அவர் காரணர். మెల్కీసెదెకు క్రమమైన ప్రధాన యాజకుడి యొక్క స్వభావము విధేయత. இந்த மெல்கிசேதேக் முறைமையின்படி வந்த பிரதான ஆசாரியனுடைய அவருடைய காரியம் இந்த கீழ்ப்படிதல். ఈ యొక్క విధేయత మనలను నిత్య రక్షణలోనికి నడిపింపబోతున్నది. இந்த கீழ்ப்படிதல் நம்மை நித்திய ரட்சிப்புக்குள்ளே வழி நடத்துகிறது. రక్షణ రెండు రకములుగా పిలువబడుతున్నది. ரட்சிப்பு ரெண்டு விதமாக அழைக்கப்படுகிறது. ఒకటి, ఈ లోకములో పాపము నుండి మనం విడుదల పొంది రక్షింపబడుతున్నాము. ஒன்று, இந்த உலகத்திலே பாவங்களிலிருந்து நாம் விடுதலை பெற்று ரட்சிக்கப்படுகிறோம். ఈ యొక్క రక్షణ పొందిన తర్వాత ప్రభు రాకడలో మరొక రక్షణ మనకున్నది. இந்த ரட்சிப்பை நாம் பெற்ற பின்பு கர்த்தருடைய வருகையிலே நமக்கு ரட்சிப்பு உண்டு. అదే మన దేహము యొక్క విమోచన రక్షణ. அதுதான் நம்முடைய சரீரத்தின் மீட்பாகிய அந்த ரட்சிப்பு. మట్టి శరీర మహిమగల శరీరముగా మారబోతున్నది. மண்ணான சரீரம் மகிழ்ச்சியான சரீரமாக மாறப் போகிறது. ఆ రక్షణే నిత్యమైనటువంటి రక్షణ. அந்த ரட்சிப்பு தான் நித்திய ரட்சிப்பு. ఆ నిత్య రక్షణ విధేయులైన వారికి దేవుడు అనుగ్రహింపబోతున్నారు. அந்த ரட்சிப்பை கீழ்ப்படிதல் மூலமாக தேவன் நமக்கு தரப்போகிறார். ఈ విధేయత ఈ దినాలలో మనకు అవసరమైంటున్నది. இந்நாட்களிலே இப்படிப்பட்ட ஒரு ரட்சிப்பு நமக்கு அவசியம். ఇది క్రీస్తు యొక్క స్వభావం అయినది. இதுவே கிறிஸ்துவின் சுபாவம். అవిధేయత స్వభావములో నుండి మనం విడుదల పొంది క్రీస్తు స్వభావములోనికి రావాలి. இந்த கீழ்ப்படியாவின் சுபாவத்திலிருந்து விடுதலை பெற்று நாம் கிறிஸ்துவின் சுபாவத்துக்குள்ளே கடந்து வர வேண்டும். ప్రభు రాకడలో సంఘములో నుండి ప్రభు రాకడకు వెళ్లే జనులకి ఈ యొక్క విధేయత అవసరమైనది. சபையிலிருந்து கர்த்தருடைய வருகைக்கு கொண்டு போகப்படுகிற ஜனங்களுக்கு இந்த கீழ்ப்படிதல் మన அவசியமாயிருக்கிறது. యేసు త్వరలో రాబోతున్నారు. நம்முடைய இயேசு சீக்கிரமாய் வரப்போகிறார். అటువంటి యొక్క మహిమగల దినము కొరకు ఈ యొక్క అవిధేయత స్వభావములో నుండి మనం జయం పొంది విధేయత కలిగి ఉండటకు ప్రభు మనకు సహాయం చేయాలి. அந்த மகிமையின் நாளுக்கென்று கீழ்ப்படியாவின் சுபாவத்திலிருந்து விடுதலை பெற்று கீழ்ப்படிதலுக்குள் கடந்து செல்ல கர்த்தர் நமக்கு உதவி செய்வாராக. తెలియని కాలమునందు నినిలలో
పలు దినములు వ్యర్థం చేసి తిని, తెలియని కాలమునందు నీలలో పలు దినములు వ్యర్థం చేసి తిని. నీ సేవ చేసి నే జీవించిదా, నీ చిత్తము నెరవేర్చిదా. దేవని సేవ చేసి నే జీవించిదా, నీ చిత్తము నెరవేర్చిదా. పరిశుద్ధుడా నీ పాదము చెంత, నీ పిలుపు విని వచ్చుచున్నాను. పూర్ణముగా నన్ను పూర్ణముగా సమర్పించిదాని చిత్తము చేయా. పరిశుద్ధుడా నీ పాదము చెంత, నీ పిలుపు విని వచ్చుచున్నాను. పూర్ణముగా నన్ను పూర్ణముగా సమర్పించిదాని చిత్తము చేయా. నాయందున్న అన్ని భారములను నావరించి ఉన్న పాపములను, నాయందున్న అన్ని భారములను నావరించి ఉన్న పాపములను ఆత్మశక్తితో తొలగించు ప్రభు. నా పరుగున దుదమునిపా, నిజు ఆత్మశక్తితో తొలగించు ప్రభు. నా పరుగున దుదమునిపా. పరిశుద్ధుడా నీ పాదము చెంత, నీ పిలుపు విని వచ్చుచున్నాను. పూర్ణముగా నన్ను పూర్ణముగా సమర్పించిదాని చిత్తము చేయా. పరిశుద్ధుడా నీ పాదము చెంత, నీ పిలుపు విని వచ్చుచున్నాను. పూర్ణముగా నన్ను పూర్ణముగా నీ చిత్తము చేయా. పరిశుద్ధుడా నీ పాదము చెంత, నీ పిలుపు విని వచ్చుచున్నాను. పూర్ణముగా నన్ను పూర్ణముగా సమర్పించిన నీ చిత్తము చేయా. పరిశుద్ధుడా నీ పాదము చెంత, నీ పిలుపు విని వచ్చుచున్నాను. పూర్ణముగా నన్ను పూర్ణముగా సమర్పించిన నీ చిత్తము చేయా. నీ చిత్తుడా నీ పాదము చెంత, నీ పిలుపు విని వచ్చుచున్నాను. పూర్ణముగా నన్ను పూర్ణముగా సమర్పించిన నీ చిత్తము చేయా. 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 ఒక 5 నిమిషములు దయచేసి 5 నిమిషాలు అందరూ మోకాళ్ళ మీద ఉండండి. దయచేసి 2 నిమిషాలు అరవడగా నిలుపు. ఒక 5 నిమిషములు అందరూ మోకాళ్ళ మీద ఉండి మనం విన్న వాక్యమునకు సమర్పించుకోనండి. ஒரு 5 நிமிஷம் நாம் முழங்கால் நின்று நாம் கேட்ட வசனத்துக்கு நாம் கீழ்ப்படிவோம். ఈ అంత్య దినములలో అవిధేయులైన వారు సంఘములో ఉంటున్నారని ప్రభువు మనతో మాట్లాడారు. இந்த கடைசி நாட்களிலே சபையிலே கீழ்ப்படியாதவர்கள் இருக்கிறார்கள் என்று கர்த்தர் நம்மோடு பேசினார். అవిధేయుల వలన కలిగేటువంటి నష్టములు దేవుడు ఈ సమయంలో మనతో తేటగా మాట్లాడి ఉన్నారు. கீழ்ப்படியாவின் மூலமாக வருகிற நஷ்டங்களை குறித்து கர்த்தர் தெளிவாக நம்மோடு ఈ பேசினார். చిన్న అవిధేయత వలన పాపము ప్రవేశిస్తుంది. இந்த சின்ன கீழ்ப்படியாவின் மூலமாக பாவம் நமக்குள் ఈ பிரவேசிக்கிறது. చిన్న అవిధేయత దేవుని యొక్క రాజ్యములోనికి మనం ప్రవేశించకుండా మనకు అడ్డుగా ఉంటుంది. இந்த சின்ன கீழ்ப்படியாமை நாம் தேவனுடைய ராஜ்யத்துக்குள் பிரவேசிக்க கூடாதபடிக்கா தடைபடுகிறது. ఈ చిన్న అవిధేయత మన యొక్క మార్గములో మరణాన్ని కలగజేస్తుంది. இந்த சின்ன கீழ்ப்படியாமை நம்முடைய வழியிலே அது நமக்கு மரணத்தை ఈ చిన్న உண்டாக்குகிறது. అవిధేయత మనలో కోపమును కలగచేస్తున్నది. இந்த சின்ன கீழ்ப்படியாமை நமக்குள்ளே கோபத்தை ఈ உருவாக்குகிறது. చిన్న అవిధేయత మన స్థానమును అధికారములు అన్నిటినీ ముంచివేస్తున్నది. இந்த சின்ன கீழ்ப்படியாமை நம்முடைய ஸ்தானத்தையும் நம்முடைய அதிகாரத்தையும் நம்முடைய ஆசீர்வாதங்களை இழக்க ఈ செய்கிறது. యొక్క చిన్న అవిధేయత వలన అనేకమైన నష్టాలు మనం పొందుకోబోతున్నాము. இந்த சின்ன கீழ்ப்படியாமை மூலமாக அநேகமான நஷ்டங்களுக்கு குறி
గురియాగిరోం. సాతానిక స్వభావములైనవి. ఇది సాతానిన్ స్వభావం. ఈ సమయంలో వీటన్నిటి నుండి మనం విడుదల పొందాలి. இந்த சமயத்திலே இப்பொழுது இப்பட்ட காரியங்களுக்கு விடுதலை பெற క్రీస్తు యొక్క స్వభావం మనం పొందుకోవాలి. கிறிஸ்துவின் சுபாவத்தை நாம் பெற்றுக்கொள்ள வேண்டும். విధేయతలోనికి మనం నడిపింపబడాలి. அந்த கீழ்ப்படிதலுக்குள்ளாக நாம் நடத்தப்பட வேண்டும். ఆ విధేయత ద్వారా నిత్య రక్షణలోనికి మనం ప్రవేశించాలి. அந்த கீழ்ப்படிதல் மூலமாக நித்திய ரட்சிப்புக்குள்ளே நாம் பிரவேசிக்க வேண்டும். ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. ஒருமுறை தேவனுடைய வசனத்தை ఎన్ని సందర్భాలలో అవిధేయులుగా మనం కనబడుతున్నామో, எத்தனை சந்தர்ப்பங்களில் நாம் கீழ்ப்படியாமை మన காட்டினோம். దేవునికి దేవుని వాక్యానికి నడిపించే వారికి, మన తల్లిదండ్రులకి ఎన్ని సందర్భాలలో మన పైన ఉన్న అధికారులకి మనం అవిధేయులుగా జీవించున్నామో, நாம் எத்தனை முறை நம்முடைய பெற்றோர்களுக்கு, நாம் தேவனுக்கு, தேவனுடைய வசனத்திற்கு, தேவ ஊழியருக்கு, நம்முடைய மேல் அதிகாரிகளுக்கு கீழ்ப்படியாமை காட்டினோம். అటువంటి యొక్క అనుభవంలో వెళ్ళిన వారు దేవుని దగ్గర క్షమాపణ అడగండి. அப்படிப்பட்ட அனுபவம் உள்ளவர்கள் தேவனிடத்தில் நீங்கள் மன்னிப்பு ప్రభు, கேளுங்கள். అనేక సందర్భాలలో నేను అవిధేయురాలుగా ఉన్నాను, கர்த்தாவே, அநேக சந்தர்ப்பத்திலே நான் கீழ்ப்படியாதவளாக నేను இருந்தேன். అవిధేయుడుగా ఉన్నాను ప్రభువా. நான் கீழ்ப்படியாதவனாக ఈ இருந்தேன். సమయంలో మీరు వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నారు. இந்த வேளையிலே நீர் வசனத்தோடு என்னோடு ఈ பேசுகிறீர். యొక్క అవిధేయత ద్వారా అనేకమైన నష్టములు ఉన్నవని మీరు మాట్లాడి ఉన్నారు. இதோ இந்த கீழ்ப்படியாமையினாலே உருவாகிற அநேக நஷ்டங்களை குறித்து நீர் ఈ பேசுகிறீர். నష్టములు నా జీవితంలోనికి రాకుండా నన్ను కాపాడినందుకు మీకు స్తోత్రం చెల్లించున్నాను. கர்த்தாவே, இந்த நஷ்டங்கள் என்னுடைய ஜீவித்துக்குள்ளே வராதபடிக்கு நீர் காப்பாற்றினபடியால் உமக்கு ఈ ஸ்தோத்திரம். యొక్క నష్టములన్నిటిలో మీరు నన్ను కాపాడి ఉన్నారు ప్రభువా. இதுவரைக்கும் இந்த நஷ்டத்திலிருந்து என்னை காப்பாற்றினீர் ఇక ஐயா. మీదట ఈ యొక్క అవిధేయత నాలో కనబడకూడదు. இனிமேல் எப்படிப்பட்ட கீழ்ப்படியாமை என்னிலே காணப்படக்கூடாது. ఇది సాతానిక స్వభావం అంటున్నది. இது சாத்தானின் சுபாவமாக இருக்கிறது. నాలో ఈ స్వభావం కనబడకూడదు. என்னிலே இந்த சுபாவம் இருக்கக்கூடாது. నాలో క్రీస్తు కనబడాలి. என்னிலே கிறிஸ்து காணப்பட வேண்டும். క్రీస్తు స్వభావం కనబడాలి. கிறிஸ்துவின் சுபாவம் என்னிலே காணப்பட வேண்டும். మెల్కీసెదెకు క్రమమైన ప్రధాన యాజకుడి స్వభావం నాలో కనబడాలి. இந்த மெல்கிசேதேக்கு பரமீன்படியே பிரதான ஆசாரியன் சுபாவம் என்னிலே ఒక్క காணப்பட வேண்டும். నిమిషం ధ్యానించండి. ஒரு நிமிடம் தியானியுங்கள். ఒక్క నిమిషం దేవుని దగ్గర క్షమాపణ అడగండి. ஒரு நிமிஷம் வாயத்திலிருந்து மன்னிப்பு ప్రభు கேளுங்கள். క్షమింపబోతున్నాడు. அப்பொழுது நீ மன்னிக்கப்படுவாய். దేవుడి యొక్క అవిధేయత స్వభావం దూరపరచబోతున్నాడు. தேவனுடைய கீழ்ப்படியால் சுபாவத்தை நீக்குவார். ఈ స్వభావంలో విడుదల కలగచేయబోతున్నాడు. இந்த சுபாவத்திலிருந்து கேட்பார் உன்னை விடுதலையாக்க போகிறார். మీలో ఎంతమంది విశ్వసించగలుగుతున్నారు? இதை எத்தனை பேர் விசுவாசி? మీలో ఎంతమంది నమ్ముతున్నారు? இதை எத்தனை பேர் நம்புகிறீர்கள்? ఈ దినమే ఈ స్వభావంలో నుండి దేవునికి జయం అనుగ్రహించబోతున్నారు. இன்னைக்கு இந்த சுபாவத்தின் மேல் தேவன் ஒரு ஜெயத்தை தரப்போகிறார். ఈ రోజు దేవునికి విడుదల చేయబోతున్నాడు. இன்னைக்கு இதிலிருந்து தேவனுடைய விடுதலையாக்குகிறார். ఈ దినమే సాతానుని దేవుడు బంధించి ఉన్నాడు. இன்றைக்கு சாத்தானை தேவன் கட்டுகிறார். ఒక్క నిమిషం ధ్యానించండి. ஒரு நிமிஷம் நீங்கள் சிந்தித்து பாருங்கள். ఒక్క నిమిషం ధ్యానించండి. ஒரு நிமிஷம் தியானித்து பாருங்கள். దేవుని దగ్గర క్షమాపణ అడగండి. தேவனிடத்தில் மன்னிப்பு கேளுங்கள். దేవుడు విడుదల చేయబోతున్నాడు. தேவன் உங்களை விடுதலையாக்குவார். మీరు ప్రార్థన చేస్తానే ఉండండి. దేవుడు మీకు విడుదల చేయబోతున్నారు. இதோ நீங்கள் ஜெபித்துக் கொண்டே இருங்கள். கர்த்தர் உங்களை விடுதலையாக்குவார். మీరు ప్రార్థన కొనసాగుతూనే ఉండండి. దేవుడు మీకు విడుదల చేయబోతున్నారు. நீங்கள் ஜெபத்தை தொடர்ந்து செய்து கொண்டே இருங்கள். கர்த்தர் உங்களை விடுதலையாக்குவார். అవిధేయత స్వభావంలో నుండి దేవుడు జయం అనుగ్రహించబోతున్నారు. கீழ்ப்படிவின் சுபாவத்திலிருந்து கர்த்தர் ஒரு விடுதலை தருவார். అనేక మందికి దేవుడు విడుదల ఇవ్వబోతున్నారు. அநேகருக்கு இன்று கர்த்தர் விடுதலையாக்குவார். విశ్వసించిన వారికి విడుదల. விசுவாசிப்பவர்களுக்கு விடுதலை. అవిధేయత స్వభావంలో నుండి విడుదల. கீழ்ப்படியாமை சுபாவத்திலிருந்து விடுதலை. ఇప్పుడే దేవుడు మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. இப்பொழுதே தேவனுடைய விடுதலையாக்க போகிறார். శక్తి ఉంది ఉంది అద్భుత శక్తియు యేసుని రక్తములో శక్తి ఉంది ఉంది అద్భుత శక్తియు గొర్రె పిల్ల రక్తములో శక్తి ఉంది ఉంది అద్భుత శక్తియు యేసుని రక్తంలో శక్తి ఉంది ఉంది అద్భుత శక్తియు గొర్రె పిల్ల రక్తములో. There is power, power, wonder working power in the blood of the
power, power, wonder working power in the precious blood of the Lamb. There is power, power, wonder working power in the blood of the Lamb. There is power, power, wonder working power in the precious blood of the Lamb. There is power, power, wonder working power in the blood of the Lamb. There is power, power, wonder working power in the precious blood of the Lamb. 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 Hallelujah. స్తోత్రుడా, స్తోత్రమయ్యా. Praise the Lord. స్తోత్రుడా, స్తోత్రుడా, స్తోత్రుడా. హల్లెలూయా. ప్రభు మన కూటాన్ని ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించదము. స్తోత్రుడా, స్తోత్రుడా, స్తోత్రుడా. తీసుకొచ్చిన ఆత్మల కొరకై స్తోత్రించదము. మన పాటలను ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించదము. ఆత్మలో బలపరిచిన దయ కొరకై స్తోత్రించదము. సాక్ష్యముల ద్వారా ప్రభు తనకి నామాన్ని మహింపరిచిన దయ కొరకై స్తోత్రించదము. ప్రభు తన వాక్కుల ద్వారా మనతో మాట్లాడి ఉన్నారు కనుక స్తోత్రించదము. ఈ అంత్య దినములలో దేవుని బిడలో కనబడుతున్న ఈ యొక్క అవిధేయత స్వభావములో నుండి ఒక్కొక్కరిని విడుదల చేస్తున్నారనగా స్తోత్రించదము. స్తోత్రుడా, దేవుని రాజ్యమునకు నిత్య రక్షణకు వారసులుగా మారుటకు ఈ విధేయత స్వభావము దేవుడు మనలో కలుగ చేయనట్లుగా స్తోత్రించదము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము. పరిశుద్ధపరిచిన రాకడ కొరకు సిద్ధపరచినట్లుగా స్తోత్రించదము. ప్రార్థించే పరిశుద్ధమైన మా దేవాయ సముద్రికి స్తోత్రం. గత వారం కంటి పాపలే కాచి కాపాడి నీ కృపలో భద్రపరిచిన దయ కొరకై స్తోత్రం. ఉదయకాలం సముఖులు చేరి ప్రభా ఆత్మతో సత్యంతో సేవించుటకు మాకు చిన్న గొప్ప ధన్యత కొరకై స్తోత్రం. ఆరాధనంత మీరు భావించుతున్న స్తోత్రం. ఈ దినములో సంఘములో మాలో ఉన్న దుష్ట స్వభావాల గురించి మాకు మమ్మల్ని హెచ్చరించిన దయ కొరకై స్తోత్రం. ఈ దినం ప్రభా విధేయత గురించి మాతో మీరు మాట్లాడుతున్న స్తోత్రం. అనేక సందర్భంలో అనేక కార్యంలో మేము అవిధేయ చూపినప్పుడు కూడా ప్రభా నీ కనికరం వల్ల కృప వల్ల మమ్మల్ని క్షమించి ఇంతవరకు దయతో కాపాడిన కృప కొరకై నీకు స్తోత్రం చేస్తున్న స్తోత్రం. ఇక మీద మా యొక్క జీవితం ప్రభా స్వామి అవిధేయత చోటు ఇవ్వకుండా ప్రభా ఎల్లప్పుడూ విధేయత కలిగిన వారే ప్రభా నీ యొక్క మరణ పరిధి ఎలా విధేయత చూపించున్నారు అటువల్ల మేము విధేయత చూపించుటకు మా కృప జ్ఞానము వివేకం దయచేతండి స్తోత్రం. నీకు సంఘమున సేవను కట్టలేపండి, గొప్ప కార్యం చేయము. ఈ వారంలో కూటలన్నీ మీరు ఆశ్రయించిన స్తోత్రం. కూటలన్నిటికీ అందరూ వచ్చి పాల్గొంది మీరు మహింపరచుకు మా కృప దయచండి స్వామి స్తోత్రం. సేవను ఆశ్రయించి కట్టలేపండి, గొప్ప కార్యం చేయము. కన్వెన్షన్ శాలపరచము. ఆ పనులన్నీ మీరు ఆశ్రయించిన స్తోత్రం. అక్కడ అడ్డులాటను తొలగించి మీరే క్రీస్తుని స్తోత్రం ప్రభా స్వామి. స్థలం అంతా మాకు స్వాస్థ్యంగా దయచేందని స్తోత్రం ప్రభా. ఇక్కడ పగలంతా కాచి కాపాడి కృపలో భద్రపరచము. మమ్మల్ని కాపాడి పరిశుద్ధపరిచి మీరు అక్కడికి సిద్ధపరచమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రించదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికీ తోడేనగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన అవసరమైన వారు ముందుకు రండి.